అవును. పని చేయట్లేదు. So, in the last class we have started this capital gains. క్యాపిటల్ గెయిన్స్ హెడ్లోకి రావాలి అంటే ఛార్జింగ్ సెక్షన్ ఎంత వస్తుందా? ఛార్జింగ్ సెక్షన్ నెంబర్, ఛార్జింగ్ section 45. Section 45 is about the charging section. For example, these type of incomes will come under this head. ఈ ఇన్కమ్ మాత్రమే హెడ్లో వస్తుంది అంటే ఈ ఛార్జింగ్ సెక్షన్ సాటిస్ఫై చేయాలి. ఛార్జింగ్ సెక్షన్లో కండిషన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? Capital asset. Yeah, there should be a capital asset. Second condition, Must be transferred. it must be transferred. Third condition, Previous year లో జరగాలి. ప్రీవియస్ ఇయర్ గెయిన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. మా ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవ్వాలి? ప్రీవియస్ ఇయర్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి. సేమ్ టైం సార్ ట్రాన్స్ఫర్ ప్రీవియస్ ఇయర్లో అవ్వాలి. అండ్ ఏంటంటో నాకేం కనపడట్లేదు. ప్రీవియస్ ఇయర్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి. గెయిన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఉండాలి. దట్ షుడ్ నాట్ బి ఎగ్జామ్టెడ్ అవ్వకూడదు. సపోజ్ తర్వాత క్యాపిటల్ అసెట్ గురించి డెఫినేషన్ చూసాం. సార్ క్యాపిటల్ అసెట్ పనిచేయట్లేదు. తెచ్చుకొనుకున్నాను. టచ్ అనేది పని చేయట్లేదు అసలు. చేతులకి ఏమన్నా అయిందా? ఇలాంటప్పుడే బ్రెయిన్ యూస్. ఓన్లీ పెన్. ఓకే అమ్మా.
సో దర్ షుడ్ బి అ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై. క్యాపిటల్ అసెట్ అంటే ఏమేమి వస్తాయి సార్? క్యాపిటల్ అసెట్ అంటే ఏమొస్తాయి సార్ అంటే ఎనీ అసెట్, ఎనీ టైప్ ఆఫ్ ప్రాపర్టీ. ఇట్ మే బీ కమర్షియల్, ఇట్ మే బీ నాన్ కమర్షియల్, ఇట్ మే బీ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ అవ్వచ్చు, ఇట్ మే బీ కనెక్టెడ్ టు బిజినెస్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు బిజినెస్, ఇట్ మే బీ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్, ఇట్ మే బీ టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్. ఎనీథింగ్ విల్ కమ్ అండర్ క్యాపిటల్ అసెట్. ఫస్ట్ అన్ని ఇంక్లూడ్ చేస్తాడమ్మా, తర్వాత ఎక్స్క్లూడ్ చేసుకుంటూ వచ్చాడు. ఏమేమి ఎక్స్క్లూడ్ చేసుకుంటూ వచ్చాడు సార్? స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ రా మెటీరియల్ అవ్వచ్చు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవ్వచ్చు, ఫినిష్డ్ గుడ్స్ అవ్వచ్చు. స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్క్లూడ్ చేశాడు. మూవబుల్ పర్సనల్ అసెట్స్ ఎక్స్క్లూడ్ చేశాడు. సార్ మూవబుల్ పర్సనల్ అసెట్స్ అంటే ఏంటి? మనకి పర్సనల్గా యూజ్ చేసుకునే అసెట్స్. సో మూవబుల్ మాత్రమే. అంటే ఇమ్మూవబుల్ బిల్డింగ్ ఉంది కదమ్మా, అది పర్సనల్గా యూజ్ చేసుకున్నా సరే అది క్యాపిటల్ అసెట్ అవుతుంది. మూవబుల్ మాత్రమే. కానీ ఈ మూవబుల్ పర్సనల్ అసెట్స్ నుంచి కొన్ని ఎక్స్క్లూడ్ చేస్తారు, అంటే అవి క్యాపిటల్ అసెట్ అవుతాయి. ఏంటి సార్ అవి? జ్యువెలరీ, డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, స్కల్ప్చర్స్, వీటిని ఎక్స్క్లూడ్ చేస్తాడంటే అవి సేల్ చేస్తే నీకు క్యాపిటల్ గెయిన్ వస్తుంది. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. సార్ వాట్ ఈస్ దిస్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్? ద ల్యాండ్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఇస్ ద రూరల్, అవుట్ సైడ్ ది లిమిట్స్ ఇస్ ద అర్బన్. ఏంటి ఆ లిమిట్స్? సార్ ఇఫ్ ద మున్సిపాలిటీ పాపులేషన్ ఇస్ లెస్ దాన్ 10,000 అయితే, ఆ పర్టికులర్ మున్సిపాలిటీ పాపులేషన్ లెస్ దాన్ 10,000 అయితే, ఆ మున్సిపాలిటీలో ఉన్న ఆ ఊర్లో ఉన్న ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ది ఏరియా ఈజ్ గ్రేటర్ దాన్ 10,000 బట్ అప్ టు 1 lakh, 2 kilometers అవే ఏదైతే ఉంటుందో అదే రూరల్ అవుతుంది. విత్ ఇన్ 2 kilometers ఏమవుతుంది సార్? అర్బన్ అవుతుంది. విత్ ఇన్ ఉంటే అర్బన్ అమ్మ, అవే ఉంటే రూరల్. సార్ ఇఫ్ ద పాపులేషన్ ఈజ్ 1 lakh to 10 lakhs అయితే 6 kilometers అవే ఉంటేనే, మున్సిపల్ లిమిట్స్ నుంచి 6 kilometers అవే ఉంటేనే అది రూరల్ అవుతుంది. విత్ ఇన్ ఉంటే అర్బన్ అవుతుంది. ఇఫ్ ద పాపులేషన్ ఇస్ గ్రేటర్ దాన్ 10 lakhs, 8 kilometers అవే ఉంటే, 8 kilometers అవే ఉంటేనే మనకి రూరల్ అవుతుంది. విత్ ఇన్ ఉంటే అర్బన్ అవుతుంది. సార్ గోల్డ్ బాండ్స్ కూడా ఎక్స్క్లూడ్ చేశాడు ఫర్ ది ప్రమోటింగ్ ద ఎలక్ట్రానిక్ గోల్డ్, నాట్ అ ఫిజికల్ గోల్డ్. సార్ ఎనీ సెక్యూరిటీస్ హెల్డ్ బై ఎఫ్ఐఐ. ఎఫ్ఐఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఫారెన్ ఎఫ్డి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే నువ్వు అంతేలే, నువ్వు చెప్పింది కరెక్టే. కాకపోతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఫారెన్ వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే, సార్ మరి ఆ సెక్యూరిటీస్ కూడా క్యాపిటల్ అసెట్ కింద వస్తాయి. ఆబ్వియస్లీ వస్తాయి. ఎనీ అసెట్ అన్నప్పుడు అది కూడా వస్తుంది. బట్ అతను ఇక్కడ లేడు కదా సార్, ఉన్నా లేకపోయినా అది కూడా వస్తుంది అని స్పెసిఫిక్గా చెప్పాడు ఎఫ్ఐఐ. బట్ ఎనీలో అది కూడా వస్తుంది. కాకపోతే క్లారిటీ ఇవ్వటానికి చెప్పాడు. ఎనీలో అది కూడా వస్తుంది, క్లారిటీ ఇవ్వటానికి చెప్పాడు. యూలిప్ నేను సెక్షన్ 10(10)D దగ్గర డీటెయిల్గా డిస్కస్ చేస్తానమ్మా. అక్కడ యూలిప్ అంటే ఎల్ఐపి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఎల్ఐసి వాళ్ళు ఎక్కువ ప్రీమియం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ చేస్తాడు. అందుకని వాళ్ళు యూనిట్స్ లింక్ కొనుక్కుంటారు అనమాట. అది కూడా కొంత లిమిట్ దాటిన తర్వాత ట్యాక్స్ చేస్తారు. సో ఒకవేళ అలా ట్యాక్స్ చేస్తే అది ఎగ్జామ్టెడ్ అయితే క్యాపిటల్ గెయిన్ కూడా ఉండదమ్మా. అది ట్యాక్సిబుల్ అయితే క్యాపిటల్ గెయిన్ కూడా ట్యాక్సిబుల్. విచ్ ఎగ్జామ్షన్ డస్ నాట్ అప్లై దెన్ క్యాపిటల్ గెయిన్ డస్ నాట్ అప్లై. ఇఫ్ ద ఎగ్జామ్షన్ అప్లై అయితే క్యాపిటల్ గెయిన్ కూడా అప్లై. అది నేను 10(10)D దగ్గర చెప్తాను. ఇది వోడాఫోన్ కేసులో అది కూడా అక్కడ చెప్తాను సింపుల్గా. అంటే యూలిప్ అను ఈ లాస్ట్ వన్ నేను తర్వాత చెప్తాను. ఓకేనా సార్? క్యాపిటల్ అసెట్ అంటే ఏంటో చూసాం, దానికి సంబంధించి డిస్కషన్ కూడా జరిగింది. ఫార్మాట్ కూడా చెప్పుకుందాం. సార్ ఏంటి సార్ ఫార్మాట్ అంటే? సేల్, సెకండ్ కండిషన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో కూడా చూసాం. సేల్ ఆర్ ఎక్స్చేంజ్ ఆర్ రిలింక్విష్మెంట్, ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ కంపల్సరీ ఎక్విజిషన్, టోపా యాక్ట్ అప్లై అయినా ఇవన్నీ కూడా చూసాం మనం. Thereafter we have two types of gains, long term, short term. సో ఫైనాన్షియల్ అసెట్ అయితే మినిమం ఎంత హోల్డ్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్, ఎంతకంటే ఎక్కువ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ అంటారు. ఫైనాన్షియల్ అసెట్ అయితే 12 months. స్పెషల్ అసెట్ అయితే, స్పెషల్ అసెట్లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఏంటవి? అన్లిస్టెడ్ షేర్స్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఫైనాన్షియల్ అసెట్స్లో లిస్టెడ్ షేర్స్, అదర్ దాన్ యూనిట్స్, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్, జీరో కూపన్ బాండ్స్, యూనిట్స్. ఓకేనా? ఇవి ఉండేది. మా అదర్స్ అంటే రిమైనింగ్ అని. సరే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇగో చూడనమ్మా, యూనిట్స్ ఆఫ్ యూటీఐ, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్, సెక్యూరిటీస్, జీరో కూపన్ బాండ్స్. బాగా గుర్తుపెట్టుకున్నాం అమ్మా జీరో కూపన్ బాండ్స్. చాలా మంది అది మర్చిపోతారు, మిగతా గుర్తుపెట్టుకుంటారు. సరే దెన్ సార్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా అనేది పీరియడ్ని బట్టి చెప్తావు కాబట్టి పీరియడ్ ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? కొన్న దగ్గర నుంచి అమ్మిన వరకు. నేను కొనలేదు, నాకు గిఫ్ట్ వచ్చింది, అయితే అతను కొన్న దగ్గర నుంచి.
సార్ అతను కూడా గిఫ్ట్ వచ్చింది, అయితే అతను కొన్న దగ్గర నుంచి. అలా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ మొత్తం కౌంట్ చేయాలి. సో డేట్ టు డేట్ కౌంట్ చేయాలి. సో ఫార్మాట్ చెప్పుకున్నాం మనం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫార్మాట్ ఏంటమ్మా? ఫార్మాట్ చెప్పండి. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మైనస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్. ఏమొస్తుంది మీకు? వసుదా చెప్పిద్ది. అమ్మా వసుదా ఫార్మాట్ చెప్పు. Full value of consideration minus expenses on transfer or late consideration minus cost of acquisition minus cost of improvement short term capital gain minus exemptions net short term capital gain. బుక్ వచ్చిందమ్మా? వచ్చింది సార్. కింద ఉంది. సరే ఏం కాదు. నీది కాదమ్మా, మణికంట అది కింద ఉంది. రాలేదా నువ్వు? వచ్చేసి నీ క్యాంపస్కి వచ్చినాయి. క్వశ్చన్ బ్యాంక్ రేపు ఎల్లుండి వస్తుందమ్మా. అది సర్జరీ జరిగింది కదా, నేను వెరిఫై చేయలేదు, సైన్ చేయలేదు, అందుకని వాళ్ళు పంపించలా. ఇది ఓకే చేశానని ఇది పంపించేస్తాను ముందు. అది నా దగ్గరకు వచ్చింది కదా, నాకు కనపట్టలేదు, అసలు చూడటానికి కూడా కనపట్టలేదు. ఐ థింక్ రేపు ఎల్లుండో క్లారిటీ వచ్చేస్తుంది విజన్. మీరు కనిపిస్తున్నారు, అన్నీ కనిపిస్తున్నాయి, సిస్టమ్ ఫోన్ కనపట్ల, మిగతా అన్నీ కనిపిస్తుంది. ఇది స్పెక్స్ పెట్టుకోవాలి యాక్చువల్లీ. అమ్మా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫార్మాట్ మణికంట చెప్తాడు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఫార్మాట్ minus cost of acquisition minus cost of improvement short term capital gain minus exemptions net short term capital gain. వసుదా చెప్తుంది. వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ క్యాపిటల్ గెయిన్స్? అన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ట్యాక్స్ రేట్ ఎంత? 20%. రెండు ఉంటాయి, రెండింటికి చెప్పాలి. కి 1 lakh deduct చేసి రెస్ట్కి 10% అమ్మా. నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి 12.5 చేశారు, అదే గొడవ జరుగుతుంది. సరే అవి అమ్మ, అవి మీరు గుర్తుపెట్టుకుంటారా? నేను చెప్పి గుర్తుపెట్టుకుంటారా? అవి మీకు కాదు, నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి చెప్పుకున్నాం కదా ఫస్ట్ చాప్టర్లో. అడ్వాన్స్గా చెప్తారు ఇండియాలో ట్యాక్స్ రేట్స్. సో మీకు కాదు అవి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఏం కనపట్లే, ఏ కలర్ కూడా కనపట్లే. సరే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 ఉంటుంది. 112 అంటే షేర్ మార్కెట్ సంబంధించి ట్రేడర్స్ అందరూ గొడవ చేస్తున్నారు ఇప్పుడు, ట్యాక్స్ పెంచారని చెప్పి స్ట్రోల్ చేస్తున్నారు బాగా. సో ఇదెంతమ్మా? ఎట్ ది రేట్ ఆఫ్ 20%. ఇదెంతమ్మా? -1 lakh ఎట్ ది రేట్ ఆఫ్ 10%. ఇప్పుడు ఇది మార్చారు పాపం. ఓకేనా? ఇంకోటి కూడా మార్చారు లేటెస్ట్ బడ్జెట్లో అమ్మా, అది మర్చిపోండి, ఊరికే చెప్పిన తర్వాత వదిలేయండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A. సో 111 ఎంతమ్మా? వస్తుందా చెప్పు పర్సంటేజ్. నార్మల్ ట్యాక్స్ రేట్స్ 111A. ఇది మార్చారు, అవి మీకు సంబంధం లేదు, మీరు ఏం పట్టించుకోవద్దు. ఓకేనా? ఇది సో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అలా ట్యాక్స్ రేట్స్ చేంజ్ అవుతాయి సార్. ఎందుకు సెగ్రిగేట్ చేయాలంటే ఫస్ట్ ఫార్మాట్లో ఉన్న ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అనేది మీకు క్యాష్లో రావచ్చు, కైండ్లో రావచ్చు. కన్సిడరేషన్ మీకు క్యాష్లో రావచ్చు, కన్సిడరేషన్ క్యాష్లో రావచ్చు, కైండ్లో రావచ్చు. సార్ యాక్చువల్గా మీకు క్యాష్లో వస్తే క్యాష్ తీసుకుంటాం, కైండ్లో వస్తే దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. బట్ దీనికి ఒక ఎక్సెప్షన్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. 50C 50C అమ్మ. 50C ఎవరికి అప్లై అవుతుందమ్మా? ల్యాండ్ అండ్ బిల్డింగ్కి. నువ్వు క్యాష్లో వస్తే కన్సిడరేషన్ అదే తీసుకో, కానీ దేంతో కంపేర్ చేసి తీసుకో? ఎస్డివితో కంపేర్ చేసి, ఒకవేళ కన్సిడరేషన్ ఎస్డివి కంటే తక్కువ ఉంటే 50C అప్లై అవ్వాలి. సార్ ఎస్డివి కంటే ఎక్కువ ఉంటే యాజ్ యూజువల్ జనరల్ రూల్ అప్లై అవుతుంది. వాట్ ఈస్ జనరల్ రూల్? వాట్ ఎవర్ ది కన్సిడరేషన్ ఈజ్ యాక్చువల్ కన్సిడరేషన్, బట్ యాక్చువల్ కన్సిడరేషన్ ఈజ్ లెస్ దాన్ ఎస్డివి, దెన్ 50C అప్లై అవుతుంది. వాట్ ఈస్ 50C? షుడ్ కంపేర్ 110% ఆఫ్ కన్సిడరేషన్. ఎంత కంపేర్ చేయాలమ్మా? 110% of consideration with the SDV. If that 110% is greater than SDV, then it is okay. Take that actual consideration. If the 110% is also less than SDV, then take SDV as a full value of consideration. చేసామా లేదా? ఈ సమ్స్ చేసాం కదా, ఎగ్జాంపుల్స్ గుర్తున్నాయి అనుకుంటున్నాను నేను. సార్ ఎస్డివి ఏ రోజు ఉన్నది తీసుకోవాలి? సేల్ ఏ రోజు జరిగితే ఆ రోజు తీసుకోవాలి, కానీ అగ్రిమెంట్ రోజులు కూడా తీసుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటి?
ఎనీ పార్ట్ ఆఫ్ ది మనీ నువ్వు అదర్ దాన్ క్యాష్ అంటే ఎనీ అకౌంట్ పే చెక్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంట్లో కానీ పే చేస్తుంటే అగ్రిమెంట్ రోజు ఉన్న ఎస్డివి కూడా తీసుకోవాలి. సో సార్ ఒకవేళ డిస్ప్యూట్ వస్తే నువ్వు కోర్టు కేసు వేయొచ్చు లేదా వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కోర్టుకి కేసు వస్తే ఏదైతే ఎస్డివి కోర్టు డిసైడ్ చేస్తుందో అది తీసుకోవాలి. సో అదే వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే నీకు 3 రూల్స్ అప్లై అవుతాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి అప్లై అవుతుంది. ఏంటి సార్ అది? వాల్యుయేషన్ ఆఫీసర్ ఎస్డివి కంటే ఎక్కువ చెప్తే వాల్యూ ఎస్డివినే ఉంటుంది. సో ఎస్డివి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అవుతుంది. ఒకవేళ వాల్యుయేషన్ ఆఫీసర్ ఎస్డివి కంటే తక్కువ చెప్పి కన్సిడరేషన్ కంటే ఎక్కువ చెప్తే వివో వాల్యూ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అవుతుంది. ఒకవేళ వాల్యుయేషన్ ఆఫీసర్ కన్సిడరేషన్ కంటే కూడా తక్కువ చెప్తే వాల్యూ దెన్ కన్సిడరేషన్ ప్రివైల్ అవుతుంది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్కి. దానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. సార్ 50CA ఈజ్ అప్లికబుల్ టు అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ అంటే మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఫస్ట్ ఎక్సెప్షన్ దేనికి అప్లై అయిందమ్మా? సెకండ్ ఎక్సెప్షన్ అన్లిస్టెడ్. ఈ రెండు ఏంటి? స్పెషల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్, స్పెషల్ అసెట్, అదర్ అసెట్. చూసారా? సో స్పెషల్ అసెట్స్కి ఎక్సెప్షన్ ఉందమ్మా. ఏంటి ఎక్సెప్షన్ అంటే? వెరీ సింపుల్ సార్, యూ కెన్ టేక్ యాక్చువల్ కన్సిడరేషన్ బట్ కంపేర్ విత్ ఎఫ్ఎంబి. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎఫ్ఎంబి ఇట్ ఈస్ నో ప్రాబ్లం, టేక్ దట్ యాక్చువల్ కన్సిడరేషన్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఎస్డివి టేక్ మార్కెట్ వాల్యూ, ఎఫ్ఎంబి తీసుకోండి. సింపుల్. 10%, 110, చాలా మంది దీనికి 110% అప్లై చేస్తారు. 50CA ఇస్ డిఫరెంట్, 50C ఇస్ డిఫరెంట్. సో సేమ్ వివో కూడా అంతే అమ్మా, ఎస్డివి బదులు ఎఫ్ఎంబి వస్తుంది. సెకండ్ వన్ ఇక్కడ వరకు చెప్పుకున్నాం అమ్మా. సెకండ్ వన్ వాట్ ఈస్ ద ఫార్మాట్లో సెకండ్ వన్ ఏంటమ్మా? ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు క్యాపిటల్ అసెట్ని ఎక్స్పెన్స్ అవుతాయా సార్? ఎస్. ఏమవుతాయి సార్ ఎక్స్పెన్స్? బ్రోకరేజ్, కమిషన్. ఒక బ్రోకర్ని పెట్టుకుంటాం సార్. షేర్స్ అయితే బ్రోకరేజ్, కమిషను, ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కూడా అవుతుంది. దాన్ని మాత్రం అలో చేయను, మిగతా ఏదైనా అలో చేస్తాను. ఒకటి మాత్రం అలో చేయను. ఏంటి సార్ అది? ఎస్టీటీ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. రిమైనింగ్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్. క్యాష్ అయితే క్యాష్. ఒకవేళ క్వశ్చన్లో పర్సంటేజ్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ 3% అన్నాడు. ఈ 3% దేని మీద అప్లై చేస్తాం? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మీద అప్లై చేస్తామా, కన్సిడరేషన్ మీద అప్లై చేస్తాము? సార్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కన్సిడరేషన్ విల్ నాట్ బి ద ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఎస్డివి రావచ్చు 50C అప్లై అయితే. సార్ ఎప్పుడైనా సరే నువ్వు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మీద కాదు ఈ పర్సంటేజ్ అప్లై చేయాల్సింది, కన్సిడరేషన్ మీద. దేని మీద అప్లై చేయాలమ్మా? కన్సిడరేషన్ మీద. మేబీ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అనేది మీకు డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మీరు ఎప్పుడు పర్సంటేజ్ ఇస్తే, ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ పర్సంటేజ్ ఫార్మాట్లో ఇస్తే ఇది రియాలిటీలో ఉండదమ్మా, ఓన్లీ బుక్లోనే ఉంటుంది. రియాలిటీలో ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ మనకు తెలిసిపోతుంది ఎంతో, ఓన్లీ బుక్లోనే ఉంటుంది ఇది పర్సంటేజ్ అని. సో రియాలిటీలో ఉండదు అలాగా. బట్ బుక్లో ఉంటే మనం ఆ ఎగ్జామ్లో సాల్వ్ చేయాలి కదా. పర్సంటేజ్ ఇచ్చారు, మరి దాన్ని అమౌంట్లో కన్వర్ట్ చేయాలి. ఈ పర్సంటేజ్ని దేని మీద అప్లై చేయాలి? అమౌంట్లో కన్వర్ట్ చేయాలంటే కన్సిడరేషన్ మీద. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి సార్ అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మీద అప్లై చేస్తారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక్కటి మాత్రం అలో చేయం ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్లో. ఏవి అలో చేయం? ఎస్టీటీ ఈజ్ నాట్ అలో. సో యూ హ్యావ్ ఏ క్వశ్చన్, ట్రై చేయండి, ఆన్సర్ చెప్పండి. క్యాలిక్యులేటర్ ఉందా? వస్తుందా? క్యాలిక్యులేటర్ రెడీ చేసుకోమ్మా. మిస్టర్ ఆల్ సోల్డ్ ఏ హౌస్ ప్రాపర్టీ. ఈజ్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ అ క్యాపిటల్ అసెట్? అది ఫస్ట్ చెక్ చేయాలి. ఇండివిజువల్ క్యాపిటల్ అసెట్. In our previous year, during previous year, sold for 98 lakhs, but stamp duty value of the said property is 99 lakhs. Expenses on transfer is 4 lakhs. Amma amount lo ichchada, percentage lo ichchada? Amount lo ichchadu, no problem. This property was acquired 1 year before. 1 year before acquire chesarante enni months kante ekkuva idi? Greater than 12 months. Ante idi ఏ టర్మ్? 12 months కంటే ఎక్కువ ఉంటే షార్ట్ టర్మా, లాంగ్ టర్మ్? ఎంతకు ఎక్వైర్ చేశారు అది? 82 lakhs ఎక్వైర్ చేశారు. సో కంప్యూటర్ క్యాపిటల్ గెయిన్ అమ్మా. 12 months కంటే షార్ట్ టర్మ్ ఏనా? 24 months కదా షార్ట్ టర్మ్. 1 year బిఫోరే అంట. సో 1 year బిఫోర్, కానీ ఇక్కడ ఎంతమ్మా? 24 months కదా. 24 months అయితే కదా, 24 months కంటే ఎక్కువ ఉంటాయి. ఇదేమో 1 year ఉంది. సో 1 year ఉంది కాబట్టి లాంగ్ టర్మా షార్ట్ టర్మా? షార్ట్ టర్మ్. స్పెషల్ అసెట్ కదా, ఫైనాన్షియల్ అసెట్ కాదు. నాకు ఇప్పుడు ఏం కావాలి సార్ అంటే ఫార్మాట్ వేసేసి నీట్గా నాకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంతో చెప్పండి.
ఫస్ట్ ఫార్మాట్ చెప్పండి అమ్మా. వస్తుందా ఫార్మాట్ చెప్పమ్మా. ఏ ఫార్మాట్ రావాలి ఇప్పుడు? షార్ట్ టర్మ్ ఫార్మాట్ రావాలా, లాంగ్ టర్మ్ ఫార్మాట్ రావాలా? షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ ఫార్మాట్. మీరు ఒక నోట్స్ పెట్టమన్నాను నేను డీటీకి. ఆ నోట్స్లో చక్కగా క్యాపిటల్ గెయిన్ అనే చాప్టర్ హెడ్డింగ్ పెట్టి ఎగ్జాంపుల్ నెంబర్ 1 అని చెప్పేసి క్వశ్చన్ సాల్వ్ చేయండి. క్లాస్ రూమ్ క్వశ్చన్ ఇది, అందరూ సాల్వ్ చేయాలి. కొంతసేపు ఇది పెట్టుకుంది. యూ హ్యావ్ ఎ 2 minutes టైం. క్వశ్చన్ రాయొద్దు. ఫార్మాట్ ఓకే ఓకే సరే, 5 minutes టైం. టీవీ చాలా క్లియర్గా కనిపిస్తుంది కానీ కంప్యూటర్ కనిపించలేదు. వస్తుందా ఆన్సర్? 1 గంట చేసి చాలాసేపు అవుతుంది. ఆన్సర్ గెయినా లాస్? 12 lakhs వచ్చింది సార్. ఓకే నేను చేస్తానమ్మా ఫాస్ట్గా. క్వశ్చన్ నెంబర్ 1. సో కంప్యూటేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. మా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది ఆల్రెడీ డిసైడ్ చేస్తాం, దాని మీద ఒక పాయింట్ రాస్తాం. వై ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్? బికాస్ ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఈస్ లెస్ దాన్ 12 months. It is the short term capital gain because the period of holding of asset is less than 24 months. Okay na? Of Mr. R for assessment year. మన అసెస్మెంట్ ఇయర్ ఎంత? ఇలా ప్రాపర్ హెడ్డింగ్ పెట్టాలమ్మా. ఈ హెడ్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ హెడ్డింగ్లో ఏమేమి కవర్ అవ్వాలి? ఎస్ఎస్సి నేమ్ కవర్ అవ్వాలి, నువ్వు ఏం కంప్యూట్ చేస్తున్నావో కవర్ అవ్వాలి, అసెస్మెంట్ ఇయర్ కవర్ అవ్వాలి. అండ్ కంపల్సరీ హెడ్డింగ్లో రూపీస్ ఇన్ ల్యాక్స్ అయితే ల్యాక్స్, రూపీస్ ఇన్ అమౌంట్ అయితే అమౌంట్ కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ పర్టికులర్స్. 2 కాలమ్స్ ఓపెన్ చేసుకుంటే మంచిది. అమౌంట్ ఇన్ రూపీస్, సరిగా కనపట్లేదు కాబట్టి నీట్గా రాయట్లేదమ్మా, లేకపోతే నేను చాలా నీట్గా రాస్తాను. సో ఫార్మాట్ వేయాలి, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. సార్ ఎగ్జామ్లో ఇలా షార్ట్ కట్స్ రాస్తే వాడు మార్కులు వేయడు, ఫుల్ ఫామ్స్ రాయాల్సిందే. మరి నువ్వెందుకు షార్ట్ కట్స్ రాస్తున్నావు అంటే నేను ఎగ్జామ్ రాయను కాబట్టి. సో మైనస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్, సో నెట్ కన్సిడరేషన్, మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, మైనస్ ఎగ్జామ్షన్స్. మీ లేవు, ఊరికే ఫార్మాట్ రాయాలి కాబట్టి రాస్తున్నా. సో నెట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్.
సో సార్ డైరెక్ట్గా ఉందా, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ డైరెక్ట్గా ఉందా? లేదు సార్, వర్కింగ్ నోట్ చేయాల్సిందే. వర్కింగ్ నోట్ నెంబర్ 1. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్గానే ఉంది, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ డైరెక్ట్గా ఉంది, ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది. సో మొత్తం ఒకే ఒక వర్కింగ్ నోట్ వస్తుంది. ఏంటి సార్ అది? వర్కింగ్ నోట్ నెంబర్ 1. ఏంటా వర్కింగ్ నోట్ సార్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. అదొకటే వర్కింగ్ నోట్. సార్ ఏం క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. సో కన్సిడరేషన్ ఎంత సార్? యాక్చువల్ కన్సిడరేషన్ ఎంత సార్? యాక్చువల్ కన్సిడరేషన్ 98 lakhs సార్. 98 lakhs యాక్చువల్ కన్సిడరేషన్ 98 lakhs. ఎస్డివి ఎంత సార్? ఎస్డివి ఎంత సార్? 99 lakhs అండి. So the SDV is a 99 lakhs and the consideration is a 98 lakhs. 98 lakhs consideration, SDV is 99 lakhs. So here SDV consideration is less than SDV. Therefore, section 50C will apply. Correct ena? Section 50C will apply. Here SDV kante consideration is less than SDV. Section 50C will apply. Okay na? Section 50C will apply. Section 50C apply అవుతుంది కాబట్టి therefore 110% of consideration is equal to 98 lakhs into 110%. వస్తుందా? 107.8. 1 lakh 1 crore 1 crore 7,80,000. So that is greater than SDV. Greater than SDV kada. Therefore full value of consideration is equal to 98 lakhs. Therefore full value ఇలా డీటెయిల్డ్గా ఉండాలి. వర్కింగ్ నోట్స్ ఎప్పుడు డీటెయిల్గా ఉండాలి సార్. మరి టైం సరిపోదేమో సార్ ఎగ్జామ్లో. కంపల్సరీ మీరు గెస్ట్ చేసిన కరెక్టే, డీటీకి టైం సరిపోదు. నువ్వు హై ఎండ్ స్పీడ్లో రాయాలమ్మా, చాలా జెట్ స్పీడ్లో రాయాలి. అంటే క్లాస్ రూమ్లో రాసే అంత స్పీడ్ కాదు. క్లాస్ రూమ్లో నువ్వు ఏదైతే ఇప్పుడు స్పీడ్, నేను ఇప్పుడు ఏదైతే స్పీడ్ రాసానో దానికి ఇంటూ 5 times ఉండాలి స్పీడ్. పెన్ కనిపించకూడదు, అంత స్పీడ్లో రాయాలి వర్కింగ్ నోట్. అప్పుడే ఎగ్జామ్లో టైం సరిపోద్ది. నువ్వు ఎంత స్లోగా రాస్తే టైం సరిపోతుంది. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు స్లోగా రాసావు అంటే ప్రాక్టీస్, ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. సో ఎంతమ్మా? 98 lakhs. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్గా ఇచ్చేసారు. ఎంతమ్మా? 4 lakhs. కన్సిడరేషన్ ఎంతమ్మా? 94 lakhs. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతమ్మా? చూడండి డైరెక్ట్ ఇచ్చేసారు 82 lakhs. ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఎంతమ్మా ఇది? ఎగ్జామ్షన్స్ ఏం లేవు. ఇలా చేయాలి. మీరు హోంవర్క్ చేసుకుని రండి డీటెయిల్గా మీ బుక్లో. లేదు నాకు ఆల్రెడీ ఫార్మాట్ వచ్చేసారంటే షార్ట్కట్లో రాసుకున్నా పర్లేదు, బట్ ఇంత డీటెయిల్గా ఉండాలి ఆన్సర్. నెక్స్ట్ వన్. సో యూ హ్యావ్ అ 1 minute టైం ఉంది. షార్ట్కట్లో చేయాలి. ఇది ఎంసీక్యూ లాగా చేయాలి. ఎంసీక్యూ మా క్వశ్చన్ ఏమో మనం డిస్క్రిప్టివ్ లాగా చేసాం, ఇదైతే ఎంసీక్యూ లాగా. 1 minute టైం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 50 seconds. 40 seconds. 30 seconds. 20 seconds.
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ముందే చెప్పేయాలి. టైం అయిపోయేదాకా ఆగటం కాదు. కాదు ముందు చెప్పేస్తే టైమర్ ఆగిపోతుంది. ఎంత వస్తుందా? నేను చేయలేదు సార్. చేయలేదా? మనకంటే చేస్తాడు 8 lakhs అంట. చూద్దాం. వెరీ సింపుల్ అమ్మా. ఎంసీక్యూ లాగా ఎలా చేయాలి సార్ అంటే, ఎలా అంటే సార్ ఒకటి, సార్ హౌస్ ప్రాపర్టీ ఎంత కొన్నారండి, సోల్డ్ ఫర్ ఎంత, సేల్ కన్సిడరేషన్ ఎంతమ్మా 50 lakhs, ఎస్డివి ఎంతమ్మా 70 lakhs. వెంటనే దీని 110% ఫైండ్ అవుట్ చేయండి. ఎంతమ్మా 110%? 50 lakhs ఇంటూ 110%, 55 lakhs. 55 lakhs. కానీ ఏది ఎక్కువ ఉందమ్మా? ఎస్డివి ఎక్కువ. వెంటనే ఎస్డివి రాసేసి ఏంటిది, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. అసలు ఫార్మాట్ కూడా వేయక్కర్లేదు, జస్ట్ మీకు అర్థం అవుతానికి వేస్తున్నాను. సార్ ఎంతమ్మా 12%. వివో వాల్యూ కూడా ఇచ్చారు కదా సార్. సార్ వివో వాల్యూ ఇచ్చారమ్మా. వివో వాల్యూ ఎస్డివి కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అమ్మా? తక్కువ ఉంది. సో వివో వాల్యూ తీసుకోవాలి 60 lakhs. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ 12%. దేని మీద వేయాలమ్మా 12% చెప్పాలి అందరూ. కన్సిడరేషన్ 12% ఎంతమ్మా? 6 54 lakhs. ఇండెక్సర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతమ్మా? 43 lakhs. ఇండెక్సర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎంతమ్మా? 3 lakhs. ఎంత వస్తుందో చెప్పండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎలా కనిపెట్టావు నువ్వు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని వాడే క్వశ్చన్లో క్లూ ఇచ్చాడు. ఏంటి ఆ క్లూ? ఇండెక్స్ ఎంతో చెప్పండి అమ్మా. ఇది సింపుల్, 1 minute చేసేయచ్చు. ఇంకా లెస్ దాన్ 1 minute చేయొచ్చు. 8 lakhs కరెక్టేనా? సో ఇలా సింపుల్ ఫార్మాట్. సార్ ఇవి కూడా ఇస్తాడమ్మా. ఎంసీక్యూస్లో ఇస్తాడు ఎక్కువ. మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఎంత ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇంటర్ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయండి. బట్ మీకు ఎంసీక్యూ దగ్గర అయితే ఇలాంటి, అంటే ఒక కేస్ స్టడీ చేసేసి సింపుల్గా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఎంసీక్యూ కింద ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సార్ ఫార్మాట్లో నెక్స్ట్ వన్ ఏంటో చూడండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద ఫార్మాట్? ఫస్ట్ 2 అయిపోయిందమ్మా ఫార్మాట్లో. నెక్స్ట్ వన్ ఏంటో చూడండి అమ్మా. ఫార్మాట్లో నెక్స్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ అయిపోయింది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. సెకండ్ వన్ అయిపోయింది ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. సో నెట్ కన్సిడరేషన్. నెక్స్ట్ వన్ ఏంటి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. తర్వాత ఇండెక్సర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. కేర్ఫుల్గా వినాలి, చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా వినాలి. సార్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వెరీ సింపుల్ లాజిక్ అమ్మా. సార్ మనం ఇండెక్సేషన్కి బేస్ ఇయర్ 2001 తీసుకున్నాం. ఏ ఇయర్ అమ్మా? 2001. 1/4/2001 అది బేస్. దాని ఇండెక్స్ నెంబర్ 100. దానికంటే ముందు ఉన్న అసెట్స్కి ఇండెక్సేషన్ ఏమో అప్డేట్ చేసి ఇక్కడ నుంచి ఇండెక్సేషన్ ఇస్తాం. అంటే క్యాపిటల్ గెయిన్లో ఏ ఇయర్ని బేస్ ఇయర్ కింద తీసుకున్నారు? 1/4/2001, 2002ని ఏ ఇయర్ని బేస్ ఇయర్ కింద తీసుకున్నారు క్యాపిటల్ గెయిన్లో ఇండెక్సేషన్ కోసం? 2001-2 నుంచి. అంటే ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు ఇండెక్స్ నెంబర్స్. ఎంత? 100. దీని ముందు ఇయర్స్ లేవా సార్? దీని ముందు అసెట్ కొనలేదా సార్? కొన్నారు. మరి దానికి ఇండెక్సేషన్ ఉండదా? ఉంటుంది. కానీ ఆ ఇయర్ నుంచి చేయను, వాటన్నిటిని అప్డేట్ చేస్తాను. ఏ ఇయర్కి అప్డేట్ చేస్తాను? 2001-2కి ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇండెక్సేషన్ చేస్తాను. సో సార్ ఎలా ఇండెక్సేషన్ చేస్తారంట? అప్డేట్ చేస్తారంట. దేనికి అప్డేట్ చేస్తారు అంటే, ఇప్పుడు దానికంటే ముందు కొన్న అసెట్స్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అది తీసుకోవాలా, అప్డేటెడ్ తీసుకోవాలా? అప్డేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ పర్చేస్డ్ అసెట్ ఇన్ 1997. బిఫోర్ ఉందా, ఆఫ్టర్ ఉందా? బిఫోర్. కంపల్సరీ అది తీసుకోకూడదు. దేది తీసుకోవాలి అలాంటి అసెట్స్కి? 2001లో ఉన్న వాల్యూ తీసుకోవాలి. అప్పుడు కొంతమంది క్వశ్చన్, గవర్నమెంట్కి డౌట్ వచ్చింది. నేను కొంత ఎంతకి? 10 lakhsకి. 1997లో ఫర్ ఎగ్జాంపుల్ సమ్వేర్ 1997లో నేను 10 lakhs కొన్నాను. 2001లో 15 lakhs ఉంది. ఇప్పుడు నేను ఎంత తీసుకోవాలి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? 10 lakhs 15 lakhs?
15 lakhs. కానీ సార్ ఇక్కడ 15 lakhs ఉంది, కానీ నేను అప్పుడు కొన్నది 20 lakhsకి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఆశ్చర్యపోయింది, అర్రే అయినా సరే 15 lakhs అంటే ఎస్ఎస్సి గొడవ చేస్తాడు. అదేంటి నేను ఎక్కువ కొంటే అది ఇవ్వవా, తగ్గిపోయింది కదా రేటు, గొడవ చేస్తాడు. అందుకనే గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది సార్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ బిఫోర్ 2001 ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 2001, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఏం తీసుకోందమ్మా? విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఏది ఎక్కువ ఉంటే అది తీసుకో, నీకు బెనిఫిట్ ఇస్తున్నాను. హలో ప్రతాప్, ఓల్డ్ బ్యాచ్కి 1 hour, న్యూ బ్యాచ్కి 1.5, ఫైనల్ యాజ్ యూజువల్. సాయి కుమార్ సార్కి డెంగ్యూ వచ్చింది, నాకు తెలిసి 1 week ఆపాలి. అంటే ఫీవర్ వచ్చిందని చెప్పి పిల్లలకి అంటే మా సార్కి డెంగ్యూ అటాక్ అయిందమ్మా, సాయి కుమార్ సార్కి. వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు 1 week. నాకేమో ఇది యాక్చువల్ నేను రాంగ్ టైంలో చేయించా సర్జరీ. డెంగ్యూనా? అదే అదే చాలా ఫీవర్స్ ఉన్నాయి బయట. మన హైదరాబాద్ అయితే 2 days నుంచి అసలు ఆగట్లేదు వర్షం. ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. నేను ఇప్పుడు రాంగ్ టైంలో చేయించాను అనమాట. ఇప్పుడు ఈ టైంలో సర్జరీ అనేది చేయించకూడదు, ఎందుకంటే నీడిల్ ఏదో ఓపెన్ అయినా సరే డెంగ్యూ కానీ ఏదైనా అటాక్ అవ్వచ్చు. ఎందుకంటే నేను బయటికి రాలేదు 3-4 days. బికాజ్ బ్లడ్ టెస్ట్ అని ఇవన్నీ నీడిల్స్ అన్నీ చేస్తారు కదా, వెరీ డేంజరస్. సో అది ఈ టైంలో అయితే ఏ సర్జరీ చేయించుకోరు. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు అది. నేను యాక్చువల్ దసరా హాలిడేస్లోనో సంక్రాంతి హాలిడేస్లోనో చేయిద్దాం అనుకున్నాను, బట్ మా డాక్టర్ ఆగారు కదా చేసే ఇప్పుడు పర్ఫెక్ట్. ఎందుకంటే నేను లెన్స్ వాడుతున్నాను, డ్రై అయిపోయింది రెటీనా అంతా, డ్రై అయిపోయింది బాగా. ఇంకా నువ్వు దసరా దాకా ఆగితే సర్జరీ పనికిరాదు అన్నారు, అందుకని చేయించేస్తాను. స్పెక్స్ పెట్టినా కానీ అది రావట్లేదు ఇక, రైట్ టైం అని చేయించేస్తాను. అందుకని లేకపోతే అసలు చేయించేవాడిని కాదు నేను. సారీ బ్రేక్ పడింది. ఈ లోపల నేనేం చేస్తున్నాను అంటే లాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే నీకు ఉన్నదేమో లా అటెండ్ అవుతావు. లాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం మండే నుంచి. సో మెటీరియల్ ఇష్యూ చేసేసి లాస్ట్ స్టార్ట్ చేస్తాం మండే. టైమింగ్స్ అవన్నీ అనౌన్స్ చేస్తాం. జనరల్గా ప్లాన్ ఏంటంటే మండే నుంచి ఎస్విఎంబిఏను లా స్టార్ట్ అవ్వాలి, ఈ 2 స్టార్ట్ అవ్వాలి, కానీ లా ఒకటే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సరే అమ్మా. సార్ 2001 ఇస్ ద బేస్ ఇయర్. సార్ దానికంటే ముందున్నవి కాస్ట్ అది తీసుకోవద్దు, ఎఫ్ఎంవికి అప్డేట్ చేయన్నాడు. కానీ ఒకవేళ కాస్ట్ ఎఫ్ఎంవి కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏంటి సార్? ఏం లేదు సార్, సింపుల్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఎఫ్ఎంవి యాజ్ ఆన్ 1/4/2000, విచ్ ఎవర్ ఈస్ హైయర్. జనరల్గా ఏది ఎక్కువ ఉంటుందమ్మా? జనరల్లీ 95% ఆఫ్ ది కేసెస్ ఎఫ్ఎంవి. ఫ్యూ కేసెస్లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎక్కువ ఉంటుంది, విచ్ ఎవర్ ఈస్ హైయర్. సార్ దాని తర్వాత కొన్న అసెట్స్ అవసరం లేదు, బేస్ ఇయర్కి అప్డేట్ చేయవసరం లేదు, ఇండెక్సేషన్ వస్తుంది కాబట్టి అదే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇండెక్స్ చేసుకోండి. అంటే ఇఫ్ ద అసెట్ ఈస్ పర్చేస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2001, యూ కెన్ టేక్ అ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సార్ ఇఫ్ ద క్యాపిటల్ అసెట్ ఈస్ పర్చేస్ బిఫోర్ 1/4/2001, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీసుకుంటారు? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? ఏం తీసుకుంటారు చెప్పాలి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఎఫ్ఎంవి యాజ్ ఆన్ 1/4/2001, విచ్ ఎవర్ ఈజ్ హైయర్. అదే ఆఫ్టర్ అయితే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఎంత కొన్నామో అంత, మార్కెట్ వాల్యూ కాదు, మనం కొన్న వాల్యూ. సార్ అదే ఇంటాంజిబుల్ అసెట్ గుడ్ విల్ కానీ గుడ్ విల్ కాదు కనపట్లేదు, గిఫ్ట్ కానీ విల్ కానీ ఇన్హెరిటెన్స్ కానీ, గిఫ్ట్ కానీ విల్ కానీ ఇన్హెరిటెన్స్ కానీ పెట్టుకుంటే కనపట్లేదమ్మా. గిఫ్ట్ కానీ విల్ కానీ ఇన్హెరిటెన్స్ కానీ అయితే సార్ ఇది కూడా అంతే అమ్మా. బిఫోర్ 1/4/2001 కొంటే దాన్ని నేను కొనలేదు, ఎవరు కొని ఉంటారు? ప్రీవియస్ ఓనర్. నాకు గిఫ్ట్ వచ్చింది, విల్ వచ్చింది, ఇన్హెరిటెన్స్ వచ్చింది, అంటే నేను పర్చేస్ చేయలేదు, బట్ ఎవరు పర్చేస్ చేశారు? నా ప్రీవియస్ ఓనర్. కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ ఆర్ అది ఎప్పుడు పర్చేస్ చేశారంటే, నీ గిఫ్ట్ ఎప్పుడు వచ్చింది? బిఫోర్ వచ్చింది. అంటే నా గిఫ్టే బిఫోర్ వచ్చింది అంటే అది ఎప్పుడు కొని ఉంటాడు? బిఫోరే కొని ఉంటాడు కదా. నా గిఫ్ట్ వచ్చిందే బిఫోర్ అమ్మ, బిఫోర్ 1/4/2001, అంటే కొన్నది కూడా బిఫోరే అయి ఉంటుంది. కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001, whichever is higher.
సార్ నాకు ఆఫ్టర్ వచ్చింది గిఫ్ట్, వాళ్ళు కొన్నది కూడా ఆఫ్టరే, కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్. కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్. సింపుల్ అమ్మా. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అన్నాను, ఇక్కడ ఏమంటున్నాను, కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్. ఎందుకంటే నేను కొనలేదు కాబట్టి. ఇక్కడ వరకు ఓకేనా సార్? నువ్వు పర్చేస్ చేస్తే బిఫోర్ అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 విచ్ ఎవర్ ఈస్ హైయర్. నేను పర్చేస్ చేశాను ఆఫ్టర్ అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. నేను పర్చేస్ చేయాల, గిఫ్ట్, ఇన్హెరిటెన్స్ ఆర్ విల్ ద్వారా వచ్చింది నాకు, అప్పుడు నేను పర్చేస్ చేయలేదు. ఎవరు పర్చేస్ చేశారు? ప్రీవియస్ ఓనర్. అంటే కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ తీసుకోవాలి. బిఫోర్ పర్చేస్ చేస్తే అతను కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 విచ్ ఎవర్ ఈస్ హైయర్. ఆఫ్టర్ పర్చేస్ చేస్తే కాస్ట్ టు ప్రీవియస్. ఈ రెండు చదవండి అమ్మా, బాగా ఇంపార్టెంట్. ఇది గుర్తు బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. ఇంక ఈ రెండు ఎప్పుడు అడిగినా చెప్పాలి మీరు, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు. ఒక క్యాపిటల్ అసెట్ని నేను కొంటే ఏంటి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, లేదా నాకు గిఫ్ట్ కానీ విల్ కానీ ఇన్హెరిటెన్స్ వస్తే అప్పుడు ఏంటి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్. షేర్స్. షేర్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒరిజినల్ షేర్స్, రైట్ షేర్స్, బోనస్ షేర్స్. నార్మల్ షేర్స్, నేను రిలయన్స్ షేర్స్ కొనుక్కున్నాను సార్, ఓకే ఫైన్, మంచిది, ఎంత కొంటే అంతే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సరే, ఇప్పుడు ఒరిజినల్ షేర్స్ వాట్ ఎవర్ ది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఎంత పెట్టుకున్నావో అదే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సరే, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎందుకు కనిపెట్టాలి? ఫార్మాట్లో నువ్వు సేల్ ప్రైస్ నుంచి తీసేయాల్సింది ఏంటి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అందుకని సార్ నేను రైట్ షేర్స్లో కూడా నీకు 2 టైప్స్ ఉంటాయి. నువ్వు రైట్ షేర్స్ కొనుక్కున్నావా, నీకే కంపెనీ ఇచ్చిందా, నువ్వు కంపెనీకి ఎంత పే చేస్తే అంతే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సార్ రైట్ షేర్స్లో నేను పర్చేజ్డ్ అండర్ రీఅనౌన్స్మెంట్, నాకు రైట్ షేర్స్ ఇష్యూ చేయాలి ఆ కంపెనీ, వేరే వాళ్ళకి ఇష్యూ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కున్నా. ఇప్పుడు ఏం చేయాలి సార్? వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, కంపెనీకి కూడా పేమెంట్ ఇవ్వాలి. దెన్ వాట్ ఈజ్ యువర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? యాక్చువల్ కాస్ట్ పెయిడ్ టు కంపెనీ, ప్రైస్ పెయిడ్ టు రీనౌన్స్. నేనే నాకు రైట్స్ ఇష్యూ చేసి నేను కొనుక్కుంటే ఒకటే ఉంటుంది కన్సిడరేషన్. వాట్ ఎవర్ ది పర్చేస్ ప్రైస్ యూ హ్యావ్ పర్చేస్, దట్ ఈస్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. బట్ యూ హ్యావ్ పర్చేస్ ఫ్రమ్ ది అదర్ పార్టీ, సో అతనికి పే చేయాలి, కంపెనీకి పే చేయాలి, యాట్ బోత్, దట్ ఈస్ యువర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సో వాట్ అబౌట్ బోనస్ షేర్స్? If bonus shares are issued to you before 2001, fair market value as on 2001 తీసుకోండి. మరి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ whichever is higher అనాలి కదా సార్. బోనస్ షేర్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతమ్మా? 0. నువ్వు ఏమైనా పే చేయాల్సిన అవసరం ఉందా? నో. సార్ ఆఫ్టర్ 2001 అయితే నిల్. ఆఫ్టర్ 2001 అయితే నిల్, నిజంగా నిల్లే కదా. బట్ బిఫోర్ అయితే మాత్రమే నిల్ తీసుకోవద్దు, ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 తీసుకోండి అని. రీజన్ ఏంటంటే ఇండెక్సేషన్. సో ఇండెక్సేషన్ మనకే మంచిది కదా, వద్దంట. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత ఇస్తే అంత మంచిది కదమ్మా మనకి. రీజన్ అడగకూడదు, అట్లా డాడీకి తీసేసుకోవాలంతే ఇస్తే. ఇప్పుడు ద రీజన్ ఈజ్ బెనిఫిట్ ఇవ్వాలనే. ఎప్పుడో బోనస్ షేర్స్ కదా, వాటికి వాల్యూ ఉంటుంది, దానికి బెనిఫిట్ ఇవ్వాలి. ఎస్ఎస్సికి బెనిఫిట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఇస్తే తీసుకోవాలంతే. ఇక ఎందుకు ఇస్తున్నావు అని అడిగితే సరే లేవన్నే అంటారు. వెల్కమ్ చేయాలి మనం. సో బిఫోర్ 2001 అయితే ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోండి. సో ఆఫ్టర్ 2001 అయితే నిల్. రైట్ షేర్స్ అయితే చెప్పుకున్నాం. స్వెట్ ఈక్విటీ షేర్స్ నువ్వు ఎంత కొంటే అంత యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సో నెక్స్ట్ వన్, కన్వర్షన్ ఆఫ్ పిఎస్. పిఎస్ అంటే ఏంటమ్మా? పోలీస్ స్టేషన్ కాదా? ప్రిఫరెన్స్ షేర్సా? ఓకే. కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇంటూ పిఎస్ అంటే ఈక్విటీ షేర్స్. సార్ మీరు ప్రిఫరెన్స్ షేర్స్ కొన్నారు, దా ఈక్విటీ షేర్స్గా మారినాయి, అయితే ఏంటి సార్, ఎంత కొంటే అంతే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇక్కడ వరకు చదవండి అమ్మా. షేర్స్ ఒకటి చదవండి, షేర్స్ వరకు చదవండి, బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి మీకు. బ్రెయిన్లో ఫీడ్ 2 times చదవాలి నాన్ స్టాప్గా. ఒరిజినల్ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్ ఫీడ్ అయిపోవాలి బ్రెయిన్లో.
పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ అంట, వస్తుందా చెప్తుంది. ప్రిఫరెన్స్ షేర్స్ కదా, ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పాను సార్. అదే అబ్బా నువ్వు చెప్పావని చెప్తున్నాను. చదివావా, అయిపోయిందా? సరే ఇప్పుడు వరకు 3 చెప్తున్నాం. క్యాపిటల్ అసెట్ పర్చేస్, క్యాపిటల్ అసెట్ గిఫ్ట్ ఆర్ బిల్ ఆర్ ఇన్హెరిటెన్స్, షేర్స్. ఇంటాంజిబుల్ అసెట్ సెల్ఫ్ జనరేటెడ్ నిల్. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ కానీ సెల్ఫ్ జనరేటెడ్ ఏదైనా సరే పేటెంట్ కానీ కాపీరైట్ కానీ జీరో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అదేంటి సార్? అదంతే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ సార్ గుడ్ విల్ ఉంది, ప్రవీణ్ సార్ మంచోళ్ళు, ఎంత మంచోళ్ళు, గుడ్ విల్ జీరో. సెల్ఫ్ జనరేటెడ్ అకౌంట్స్లో కూడా ఎంత వేస్తావమ్మా సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్? ఏం ఉండదు. పర్చేజ్డ్ నువ్వు కొంటావు కాబట్టి యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సార్ ఇది మాత్రం మీకు 112A సెక్షన్ దగ్గర చెప్తాను. ఇది మొత్తం పాలిటిక్సే అమ్మ. నిజంగా స్టోరీ అప్పుడు మోడీ తాతయ్య బడ్జెట్లో తీసుకొచ్చిన విధానం ఇప్పుడు బడ్జెట్కి అప్పుడు బడ్జెట్కి లింక్ అవుతుంది మీకు కరెక్ట్గా. చాలా అప్పుడు ఫస్ట్ టైం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A అప్పుడు వరకు ఎగ్జామ్టెడ్ అమ్మా, జీరో ట్యాక్స్. నువ్వు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే ఇండియాలో ట్యాక్స్ లేదు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలని ఫస్ట్ టైం మోడీ తాతయ్య ట్యాక్స్ వేశాడు 10%, 1 lakh తీసేసి. మొత్తం మార్కెట్ క్రాష్. దాన్ని రెక్టిఫై చేయడానికి ఇది చేశాడు. అది ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది దీనివల్ల లాజిక్ ఏంటి. క్యాపిటల్ గెయిన్ జీరో అవుతుంది కానీ ట్యాక్స్ పడింది. ట్యాక్స్ జీరో అమ్మా, క్యాపిటల్ గెయిన్ జీరో అయితే ట్యాక్స్ ఎంత? జీరో. సార్ ట్యాక్స్ రేట్ పెట్టాము కానీ మీకు రాదు ట్యాక్స్ అంటే వాళ్ళు అప్పుడు కూల్ అయ్యారు. దేనివల్ల? ఈ ఫార్ములా వల్ల. చూడమ్మా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత ఇచ్చేస్తున్నాడు చూడు, మార్కెట్ వాల్యూ ఇస్తున్నాడు. ఎఫ్ఎంవి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఉంటుంది, మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ మైనస్ మార్కెట్ వాల్యూ జీరో. వాళ్ళకి తెలియని మ్యాజిక్ ఒకటి ఉంది ఇందులో. అప్పుడు వాళ్ళని కూల్ చేయడానికి ఫార్ములా. ఏ రోజు ఉన్న మార్కెట్ వాల్యూ ఇస్తున్నాడంటే ఆశ్చర్యపోతారు. అప్పటికప్పుడు ఆ ట్రేడర్స్ని కూల్ చేయడానికి ఆ రోజు ఉన్న మార్కెట్ వాల్యూ క్లెయిమ్ చేసేసుకోండి కాస్ట్ కింద అన్నాడు. మా జనరల్గా ఏ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి? 1/4/2001. కానీ ఎక్కడికి తీసుకొచ్చాడు చూడండి. అదే పాలిటిక్స్ అంటే. ఎందుకు? అప్పుడు వాళ్ళు కూల్ అయ్యారమ్మా. ఓకే ఇప్పుడు అమ్మేసాం అనుకో, రిలయన్స్ షేర్స్ ఎంతకు అమ్మాను? 2000. ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత? 2000. 2000 మైనస్ 2000 జీరో, నో ట్యాక్స్. అదేంటి ట్యాక్స్ రేట్ పెట్టారు కదా, ట్యాక్స్ రేట్ పెట్టినా క్యాపిటల్ గెయిన్ ఉండాలి కదా ట్యాక్స్ చేయాలంటే. కానీ తర్వాత వాళ్ళకి పడిందిగా. అదే మ్యాజిక్ అమ్మా. అప్పుడు పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవని సర్దుమణిగించడానికి ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ని అలా రాశారు. దానికి ఒక లాజిక్ లేదు, పాడు లేదు. అప్పుడు ఉన్న గొడవని వాళ్ళు ఎందుకు నువ్వు ఈ ఎఫ్ఎంవి రాసావు, ఎందుకు నువ్వు ఆ రోజు తీసుకున్నావు? బడ్జెట్ రోజు అమ్మా, 1 ఫిబ్రవరి ఏంటి ఇండియాలో? 1 ఫిబ్రవరి ఏంటి ఇండియాలో? బడ్జెట్. మరి ఈ రోజు నిన్న వచ్చింది కదా సార్, అదేంటి? గవర్నమెంట్ మారినప్పుడు ఆ ఎలక్షన్ ఇయర్లో 2 బడ్జెట్లు వస్తాయి. ఎవ్రీ ఇయర్ 1 ఫిబ్రవరి ఏమొస్తుందా మనకి? బడ్జెట్. 2018 ఏమైంది? మోడీ తాతయ్య సెకండ్ టైం వచ్చాడమ్మా. ఫస్ట్ టైంలో చాలా చేశాడు, డిమానిటైజేషన్, జిఎస్టీ. సెకండ్ టైం వచ్చినప్పుడు ఇదిగో ఇది వచ్చి రాగానే ఇది చేసేసాడు. అప్పుడు చెప్తాలే స్టోరీ 112A దగ్గర డీటెయిల్ స్టోరీ చెప్తా, అసలు ఏం జరిగింది నిజంగా, పాలిటిక్స్ ఏం జరిగిందని. మీరు అప్పుడు చిన్నపిల్లలు అయి ఉంటారు 2018లో. నేను చెప్తాను ఏం జరిగింది, కళ్ళ కట్టినట్టు చెప్తాను అనమాట. అప్పుడు ఆ పాలిటిక్స్ ప్రభావమే ఇప్పుడు మీ సిలబస్లో ఆ ఫార్ములా. చాలామంది ఆ ఫార్ములా మర్చిపోయి వెళ్తున్నారు ఎగ్జామ్కి, మొత్తం తప్పు చేసి వస్తున్నారు. మీ స్టోరీ బ్యాక్ అండ్ స్టోరీ వింటే ఆ ఫార్ములా ఈజీగా ఫిట్ అయిపోతుంది ఓకే అని. ఆ బ్యాక్ అండ్ స్టోరీ ఎక్కడ చెప్పుకుందాం? 112A దగ్గర చెప్పుకుందాం. ఓకే అమ్మా, అయిపోయిందమ్మా. అందులో ఫార్మాట్లో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ చెప్పేశాను. వాట్ ఈస్ ద సెకండ్ వన్? ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ చెప్పేశాను. వాట్ ఈస్ ద థర్డ్ వన్? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చెప్పేశాను. వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. So what is this cost of improvement? For example, I have purchased one building and after some time I have increased one more floor, or I have renovated the building internally. It is a major capital expenditure, not the revenue expenditure. That is cost of improvement. సార్ నేను ఒక అసెట్ పర్చేస్ చేసి దానికి ఇంప్రూవ్మెంట్స్ చేస్తే దాన్నే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అంట. క్యాపిటల్ అమ్మ, రెవెన్యూ క్యాపిటల్. సార్ ఆ ఇంప్రూవ్మెంట్స్ బిఫోర్ 1/4/2001 తీస్తే నీకు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తీసుకోవద్దు, నిల్.
నువ్వు చేసినా నీ ప్రీవియస్ ఓనర్ చేసినా 1/4/2001 ముందు చేస్తే తీసుకోవద్దు. ఎయిదర్ ఇంకర్డ్ బై యూ ఆర్ యువర్ ప్రీవియస్ ఓనర్. ఆఫ్టర్ ఏదైతే ఇంప్రూవ్మెంట్ చేస్తావో అది మాత్రమే టేకెన్ ఇంకర్డ్ బై ఎస్ఎస్ఏ ఆర్ యూ అది మాత్రమే తీసుకోవాలి. వై? ఎందుకు 1/4/2001 ముందున్న ఇంప్రూవ్మెంట్ ఇవ్వట్లేదు డిడక్షన్ కింద? వై? ప్రూఫ్ ఉంది, బిల్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు తెలుస్తా? బిల్స్ ఉన్నాయిగా. సింపుల్ అమ్మా. మనం 1/4/2001 రోజు ఎంటైర్ ఎసెట్ వాల్యూని అప్డేట్ చేస్తున్నాం ఫెయిర్ మార్కెట్ వాల్యూ. అంటే 2 ఫ్లోర్స్ మార్కెట్ వాల్యూ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కూడా తీసుకుంటే డూప్లికేషన్ అవుతుంది. అర్థమైందా? 1/4/2001 కంటే ముందు పెట్టిన ఇంప్రూవ్మెంట్ అప్డేట్ అయిపోతుంది. ఎందుకు? నువ్వు ఏం చేస్తున్నావు? 1/4/2001 ఎంటైర్ అసెట్ వాల్యూని ఫెయిర్ మార్కెట్ వాల్యూకి తెచ్చేస్తావు. అర్థమైందా? అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లోకి వచ్చేస్తుంది అది. ఎందుకు? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం చేస్తున్నావు? నువ్వు ఫెయిర్ మార్కెట్ వాల్యూకి అప్డేట్ చేస్తున్నావు. అంటే ఇంప్రూవ్మెంట్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇంప్రూవ్మెంట్లో తీసుకుంటే డూప్లికేషన్ అయింది. అదే ఆఫ్టర్ అనుకో, అప్డేట్ చేయట్లేదు మార్కెట్ వాల్యూ. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్ సపరేట్, ఇంప్రూవ్మెంట్ ఇస్ సపరేట్. అర్థమైందా? రీజన్ అర్థమైందా? ఎందుకు బిఫోర్ 1/4/2001 కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ని ఇవ్వట్లేదు? వై? రీజన్ ఏంటి? ఎందుకు ఇవ్వట్లేదు? రీజన్ we are updating the cost of acquisition to the FMV as on 1/4/2001. That FMV includes the improvement also. ఓకేనా? మా వస్తుందా? అర్థమైందా? Yes, sir. యా. ఇంప్రూవ్మెంట్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ బిఫోర్ 2001 1/4/2001 నిల్ తీసుకోవాలి. ఉన్నా కానీ నువ్వు ఇంకర్ అయినా సరే నిల్ తీసుకోవాలి. రీజన్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ది అప్డేట్ to fair market value as on 1/4/2001. This fair market value includes improvement also. మొత్తం వాల్యూ కదమ్మా. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో. ఓకే, బయట వాళ్ళు ఎవరైనా చెప్పాలి మీరు. సార్ ఆఫ్టర్ అయితే అలాంటిది ఏం అప్డేషన్ ఏమి ఉండదు కదా మార్కెట్ వాల్యూకి, ఏదైతే సపరేట్గా రాసుకోండి. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ షెల్ నాట్ ఇంక్లూడ్ ద డిడక్షన్స్ క్లెయిమ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండర్స్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు ఇది గ్రీన్లో రావాలి. గ్రీన్లో వచ్చిందా, రెడ్లో వచ్చిందా? చూడండి అమ్మా, రెడ్లో వచ్చిందా? దాన్ని గ్రీన్ అనుకోండి అమ్మా. గ్రీన్, దాన్ని గ్రీన్ అనుకోండి. ఓకే, అది అమెండ్మెంట్. ఈ ఇయర్ వచ్చింది కాబట్టి గ్రీన్లో రావాలి. మా వాళ్ళు రెడ్లో వేసినట్టున్నారు. నాకే కళ్ళు కనపడక రెడ్ని గ్రీన్ అనేస్తుంది. నాకు కనపట్లేదు అసలు నిజంగా అది రెడ్డా గ్రీనా. సర్జరీ చేసిన తర్వాత కూడా వెరిఫై చేసినప్పుడు కనపడలా. సరే, ఇప్పుడు ఏంటి విషయం అంటే, మీకు హౌస్ ప్రాపర్టీ ఐడియా ఉండాలి. మీరు ఫైనల్ పిల్లలే కాబట్టి హౌస్ ప్రాపర్టీ మొత్తం గుర్తుంది అంతా ఇప్పుడు చెప్తారు అని అనుకుంటున్నా. మీరు హౌస్ ప్రాపర్టీలో లోన్ తీసుకొని హౌస్ ప్రాపర్టీ కట్టినప్పుడు రెవెన్యూ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా డిడక్షన్ ఇస్తాడు, క్యాపిటల్ ఇంట్రెస్ట్ కూడా డిడక్షన్ ఇస్తాడు. అంటే అకౌంట్స్లో మనం క్యాపిటలైజ్ చేస్తాం కదా, అప్ టు కన్స్ట్రక్షన్ టైంలో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో బారోయింగ్ కాస్ట్ క్యాపిటలైజ్ చేస్తాం అకౌంట్స్లో. కానీ ఇన్కమ్ ట్యాక్స్లో ఏం చేస్తాడంటే ఆ బారోయింగ్ కాస్ట్ని కూడా డిడక్షన్ ఇస్తాడు రెడీ అయిన తర్వాత. కానీ బుక్స్లో అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద ఉంటుంది కదా. బారోయింగ్ కాస్ట్ ఏం చేస్తావమ్మా నువ్వు? బారోయింగ్ కాస్ట్ క్యాపిటలైజ్ చేస్తావు కదా. అన్నీ లింక్ చేసుకోవాలి అకౌంట్స్. బారోయింగ్ కాస్ట్ క్యాపిటలైజ్ చేస్తావు, కానీ ఇన్కమ్ ట్యాక్స్లో ఏం చేస్తాడు? ఆ బారోయింగ్ కాస్ట్ని డిడక్షన్ ఇస్తాడు. రెవెన్యూది ఇస్తాడు, పాతది కూడా ఇస్తాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఇంట్రెస్ట్ పోర్షన్ నువ్వు డిడక్షన్ తీసుకున్నావుగా, మళ్ళీ డిడక్షన్ ఇవ్వచ్చా? డబుల్ ఒక అమౌంట్ని 2 సార్లు డిడక్షన్ ఇవ్వకూడదు. ఇన్కమ్ ట్యాక్స్లోనేగా అక్కడ డిడక్షన్ ఇచ్చింది హౌస్ ప్రాపర్టీలో.
ఏ హెడ్లో అయినా ఒక అమౌంట్ని 2 times డిడక్షన్ పడకూడదమ్మా, అది ఎనీ హెడ్. ఆల్రెడీ హౌస్ ప్రాపర్టీలో డిడక్షన్ ఇచ్చేసి ఉంటా నేను ఎప్పుడు నీకు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. మళ్ళీ అది సేల్ చేసినప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో మళ్ళీ డిడక్షన్ ఇస్తానా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో 2 పోర్షన్స్ ఉన్నాయి. ఏంటి? యాక్చువల్ కాస్ట్, ఇంట్రెస్ట్ కాంపోనెంట్ క్యాపిటలైజ్డ్. ఇంట్రెస్ట్ కాంపోనెంట్ క్యాపిటలైజ్డ్ ఆల్రెడీ టేకెన్ యాజ్ డిడక్షన్ వైల్ యూ ఆర్ ఎర్నింగ్ ద రెంటల్ ఇన్కమ్ ఆర్ వైల్ యూ హ్యావ్ సెల్ఫ్ జనరేటెడ్ అయినా సరే డిడక్షన్ ఇస్తాను. ఎట్లయినా సరే అది డిడక్షన్ ఇచ్చేసి ఉంటాను కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఇంట్రెస్ట్ పోర్షన్. మళ్ళీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సేల్ చేసినప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మొత్తం డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నావు. చాలా రోజులు గవర్నమెంట్ అది కనిపెట్టలేకపోయింది లాస్ట్ ఇయర్ వరకు. ఒక పెద్ద ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైజ్ చేశాడు పాయింట్, డబుల్ డిడక్షన్. షార్ట్ టర్మ్ దగ్గరే అది ఫైండ్ అవుట్ అయింది, లాంగ్ టర్మ్ దగ్గర కష్టం. ఓ క్లెయిమ్ చేస్తుంటాడు, ఇప్పుడు సేల్ చేస్తుంటాడు, కష్టమయ్యేది. షార్ట్ టర్మ్ దగ్గర ఈజీగా. అతను ఏం చేశాడు? లాస్ట్ ఇయరే ఇంట్రెస్ట్ పోర్షన్ క్లెయిమ్ చేశాడు, ఈ ఇయర్ సేల్ చేశాడు, మళ్ళీ మొత్తం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ విత్ ఇంట్రెస్ట్ పోర్షన్ డిడక్షన్ అంటున్నాడు. అదేంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్డ్ ఇన్ అకౌంట్స్ అని అకౌంట్స్ చూపిస్తున్నాడు. ఆల్రెడీ ఇంట్రెస్ట్ లాస్ట్ ఇయర్ డిడక్షన్ ఇచ్చాగా, ఎక్కడ? హౌస్ ప్రాపర్టీలో. ఇంకెక్కడ ఇచ్చావు నువ్వు? ఈటీసీ ప్రిన్సిపల్ అమౌంట్ డిడక్షన్ ఇస్తానా? హౌస్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ అయితే 80 ఇస్తాగా. అక్కడ 80 డిడక్షన్ తీసుకున్నావు, హౌస్ ప్రాపర్టీలో డిడక్షన్ మొత్తం ఒక 2.5 lakhs డిడక్షన్ తీసేసుకున్నావు. ఎందుకంటే 2 lakhs వరకే ఇస్తాను హౌస్ ప్రాపర్టీలో. ఇంకా అడిషనల్ ఏమైనా ఉంటే 80 దగ్గర క్లెయిమ్ చేసుకోవాలి. అంత డిడక్షన్ తీసుకుని మళ్ళీ క్యాపిటలైజ్ చేసుకుని వచ్చి ఇదిగో బుక్స్ అని చూపిస్తావు. ఆల్రెడీ బుక్స్లో ఉన్న డిడక్షన్ ఇచ్చానుగా అని బుర్ర వెలిగిందమ్మా డిపార్ట్మెంట్కి, అందుకని రాస్తాడు పాయింట్ అమెండ్మెంట్. జాగ్రత్త చదువుతా వినండి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తీసుకో, పర్లేదు, కానీ అందులో పోర్షన్ ఇంట్రెస్ట్ పోర్షన్ ఆల్రెడీ డిడక్షన్ క్లెయిమ్ చేసుకుని మళ్ళీ క్లెయిమ్ చేసుకోవద్దు. ఆల్రెడీ డిడక్షన్ ఎలా వస్తుంది సార్ సేల్ చేయకుండా అంటే, ఎస్ నేను ఇస్తాను, క్యాపిటలైజ్ చేసిన ఇంట్రెస్ట్ని డిడక్షన్ ఇస్తాను. ఎక్కడెక్కడ ఇస్తావు? హౌస్ ప్రాపర్టీలో ఇస్తాను 80 ఈ డిడక్షన్స్, చాప్టర్ 6A డిడక్షన్స్లో ఇస్తాను, చాప్టర్ 6A డిడక్షన్ ఇస్తాను. సో అట్ ది సేమ్ టైం హౌస్ ప్రాపర్టీ 24Bలో ఇస్తాను. మీకు హౌస్ ప్రాపర్టీ చాప్టర్ 6A రెండు ఐడియా ఉంటేనే ఆ పాయింట్ అర్థమైంది ఐ గెస్. అండ్ ఐ కాన్ఫిడెంట్ అమ్మా, ఇది అడగొచ్చు ఎంసీకి ఈసారి, డెఫినెట్లీ క్వశ్చన్. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా సార్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఇంట్రెస్ట్ పోర్షన్ క్యాపిటలైజ్డ్ ఉంటుంది బుక్స్లో, అది నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకప్పుడు దాకా. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో ఆల్రెడీ డిడక్షన్ క్లెయిమ్ చేస్తుంటావు. ఎక్కడ? హౌస్ ప్రాపర్టీ దగ్గర. ఎందుకంటే హౌస్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్డ్ కూడా డిడక్షన్ ఇస్తాడు. అండ్ ఇంకా ఎక్కడ క్లెయిమ్ చేస్తుంటావు? చాప్టర్ 6A డిడక్షన్స్లో క్లెయిమ్ చేస్తుంటావు. ఆల్రెడీ ఒక డిడక్షన్ క్లెయిమ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ క్యాపిటల్ గెయిన్ దగ్గర డిడక్షన్ అంటే కష్టం. కాకపోతే అదా ఇయర్ ఇది ఇయర్ కాదు, అమౌంట్ ఒకటే కదా. అది వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్. సో ఎస్ వి డు నాట్ క్లెయిమ్. సో షల్ నాట్ ఇంక్లూడ్ చేయొద్దు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, అది రెడ్యూస్ చేయండి. అది రెడ్యూస్ చేసి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ సార్, ఇంటాంజిబుల్ ఎసెట్. సార్ ఇంటాంజిబుల్ ఎసెట్ అంటే, సో ఇంటాంజిబుల్ ఎసెట్ బెనిఫిట్ ఆఫ్ ఎఫ్ఎంవి యాజ్ ఆన్ 1/4/2000 is not available in case of above assets. సో సార్ బెనిఫిట్స్ ఆఫ్ ఎఫ్ఎంవి యాజ్ ఆన్, మీకు ఒకటి చెప్పానో లేదో సార్, ఇంటాంజిబుల్ ఎసెట్ బిఫోర్ అయితే అప్డేట్ టు ఎఫ్ఎంవి అని చెప్పానమ్మా. నో సార్, ఎఫ్ఎంవి యాజ్ ఆన్ 1/4/2001 అనేది క్యాపిటల్ అసెట్స్కి బిఫోర్ అంటే ఏంటమ్మా? 1/4/2001 కంటే ముందు పర్చేస్ చేసిన వాటిని అప్డేట్ చేయాలి. దేనికి అప్డేట్ చేయాలి? 1/4/2001 డేట్కి అప్డేట్ చేయాలి. కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను ఎక్సెప్షన్స్ అమ్మా. ఇంటాంజిబుల్ అసెట్స్ని అప్డేట్ చేయొద్దు, ఎఫ్ఎంవికి తీసుకురావద్దు. ద బెనిఫిట్ ఆఫ్ ఎఫ్ఎంవి యాజ్ ఆన్ 1/4/2001 ఈజ్ నాట్ అవైలబుల్ టు, సో అబోవ్ అసెట్స్ ఎవరికి అమ్మా? ఇంటాంజిబుల్ అసెట్స్కి అప్లై కాదు. ఇంటాంజిబుల్ అసెట్స్కి ఒకవేళ నువ్వు 1997లో పర్చేస్ చేస్తే, సెల్ఫ్ జనరేటర్ అయితే 0, పర్చేస్ చేస్తే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషనే తీసుకోవాలి. ఎఫ్ఎంవి యాజ్ ఆన్ 1/4/2001 తీసుకోకూడదు. ఎఫ్ఎంవి యాజ్ ఆన్ 1/4/2001 తీసుకోకూడదు. ఓకేనా? రైట్. క్యాపిటల్ గెయిన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెల్ఫ్ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఇస్ నాట్, capital gain on transfer of self-generated intangible asset is not chargeable to tax up to assessment year 2020. యాక్చువల్లీ ఇది అప్డేటెడ్ పాయింట్, ఎప్పుడో వచ్చిన అమెండ్మెంట్. సెల్ఫ్ జనరేటెడ్ అసెట్ ఏదైతే ఉందో ఇంటాంజిబుల్ అసెట్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 0, ఈవెన్ దో దట్ ఈస్ నాట్ టాక్సిబుల్.
సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ నువ్వు సేల్ చేసావు వేరే వాళ్ళకి, క్యాపిటల్ గెయిన్ పడదు. సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ ఎక్సెప్షన్స్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, ఇంటాంజిబుల్ అసెట్స్ సంబంధించి ఎఫ్ఎంవి యాజ్ ఆన్ 1/4/2001కి అప్డేషన్ ఉండదు బిఫోర్ కొన్నా సరే. పర్చేజ్కే సెల్ఫ్ జనరేటెడ్ జీరో కదా. కాబట్టి చూడు ఇక్కడ రాయలేదు, చూడు సెల్ఫ్ జనరేటెడ్ ఏం రాసాను చూడమ్మా, పర్చేజ్డ్ ఇక్కడ 2 పార్ట్స్ రాసానా, బిఫోర్ ఆఫ్టర్ అని రాసానా, రాయలేదు చూడు. మిగతా వాటి అన్నిటికీ బిఫోర్ ఆఫ్టర్ రాసా చూడు, అన్నిటికీ బిఫోర్ ఆఫ్టర్ రాసాను చూడు, బిఫోర్ ఆఫ్టర్ రాసాను చూడు అన్నిటికీ, దీనికి మాత్రం రాయలేదు. అంటే ఏంటి, సెల్ఫ్ జనరేటెడ్ నిల్ కాబట్టి ఇంకా అది బిఫోర్ అన్న ఆఫ్టర్ అయినా నిల్లే, కానీ దీనికి చూడు బిఫోర్ ఆఫ్టర్ రాయాల, ఏదైనా సరే యాక్చువల్ కాస్ట్ తీసుకో. యాక్చువల్లే అప్డేట్ చేయకూడదు ఎఫ్ఎంబికి. జనరల్గా అయితే బిఫోర్ 2001 అయితే ఏం చేస్తాం మనం, 2001 మార్కెట్ వాల్యూకి అప్డేట్ చేస్తాం, ఎంతవరకు వస్తే ఎంతవరకు కాదు. 2001 మార్కెట్ వాల్యూకి అప్డేట్ చేస్తాం, ఆ కాస్ట్ని దీన్ని కంపేర్ చేసి వచ్చేవారి జాగ్రత్త తీసుకుంటాం, దాన్ని అప్డేట్ చేయడం అంటాం. మరి ఇంటాంజిబుల్ అసెట్కి చేయకూడదు. పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ మార్క్, గుడ్ విల్ ఇవన్నీ రాసానా, బిఫోర్ ఆఫ్టర్ రాసానా చూడు, రాయలేదు చూడు. బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, బిఫోర్ అయినా సరే నో అప్డేషన్, అదే రాసాను చూడండి అమ్మ. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అది హైలైట్ చేయరు, చదవరు అని చెప్పేసి ఇక్కడ హైలైట్ చేశారు. If intangible assets before benefit of FMV as on 1/4/2001 is not available in case of intangible asset, in case of ఇంటాంజిబుల్లో సెల్ఫ్ జనరేటెడ్ అయితే స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు, జీరో కాబట్టి ఇక మీరు అర్థం చేసుకోవాలి, అది పర్చేజ్డ్ అండి. సెల్ఫ్ జనరేటెడ్ అసెట్ నువ్వు సేల్ చేస్తే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ జీరో, కానీ అసెస్మెంట్ ఇయర్ 2021 వరకు ఏంటమ్మా ఇది, టాక్సిబులా నాట్ టాక్సిబులా, నాట్ టాక్స్, ఇప్పుడు టాక్సిబుల్, ఒకప్పుడు వరకు నాట్ టాక్సిబుల్. ఇన్ కేస్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ హ్యాస్ బీన్ క్లెయిమ్డ్ అప్ టు ప్రీవియస్ ఇయర్ 1920, అంటే ఇదిగో దీనికి సంబంధించి ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ విల్ బి పర్చేస్ ప్రైస్ లెస్ డిప్రిషియేషన్ క్లెయిమ్డ్ బై ఎస్ఎస్. సార్ ఇది ఒక్కటే సెల్ఫ్ జనరేటెడ్ సంబంధించిందమ్మా, ఇదేమో ఇన్ కేస్ ఆఫ్ గుడ్ విల్, పర్చేజ్డ్ గుడ్ విల్ అమ్మా. సి పాయింట్ దేనికి సంబంధించి, పర్చేజ్డ్ గుడ్ విల్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏం తీసుకుంటావు నువ్వు, సో యాక్చువల్ పర్చేజ్ ప్రైస్. ఎందుకు, సెల్ఫ్ జనరేటెడ్ పర్చేజ్ రా, ఇది పర్చేజ్. సెల్ఫ్ జనరేటెడ్ అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుంటావు, అందరూ చెప్పాలమ్మా. సెల్ఫ్ జనరేటెడ్ అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుంటావు, పర్చేజ్ అయితే ఎంత తీసుకుంటావు, యాక్చువల్ కాస్ట్. సార్ యాక్చువల్ కాస్టే తీసుకో, కానీ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తే ఆల్రెడీ డిడక్షన్ ఇచ్చాను కాబట్టి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి ఏది తీసేయాలి నువ్వు, డిప్రిసియేషన్. రీజన్ ఏంటి, డిప్రిసియేషన్ ఈజ్ ఆల్రెడీ గివెన్, మళ్ళీ మొత్తం ఎలా తీసుకుంటావు నువ్వు, అర్థమైందా. మనం రైట్ ఆఫ్ చేస్తాం కదా నాన్న, పర్చేజ్డ్ గుడ్ విల్ కానీ పర్చేజ్డ్ ఇంటాంజిబుల్ అసెట్ కానీ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం మనం, రైట్ ఆఫ్ చేస్తాం. అయితే దాని డిప్రిసియేషన్ అనాలి, అమార్టైజేషన్ అంట, వాట్ ఎవర్ ది నేమ్, ఏదైనా సరే నువ్వు ఆల్రెడీ డిడక్షన్ క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు ఫుల్ కాస్ట్ తీసుకోవద్దు, డబుల్ డిబి రిటర్న్ డౌన్ వాల్యూ తీసుకో, అది వాడు చెప్పేది, వాడి భాష. మళ్ళీ అగైన్ ఇంటాంజిబుల్ అసెట్స్ సంబంధించి 3 పాయింట్లు చెప్పాను. ఫస్ట్ పాయింట్, అప్డేషన్ ఉంటుందా, 1/4/2001కి అప్డేషన్ ఉంటుందా, ఉండదు. సెకండ్ పాయింట్, సార్ ఫ్రమ్ అప్ టు ది 2021 అసెస్మెంట్ ఇయర్ సెల్ఫ్ జనరేటెడ్కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నిల్ అంటే ఫుల్ వాల్యూ మీద నువ్వు పే చేయాలి క్యాపిటల్ గెయిన్, కానీ అప్పటి వరకు అది ఎగ్జామ్టెడ్ అమ్మా, నో ట్యాక్స్. సెల్ఫ్ జనరేటెడ్ 10 lakhs అమ్మానమ్మా నేను గుడ్ విల్ని, సెల్ఫ్ జనరేటెడ్ అప్పుడు, ఇప్పుడు ట్యాక్సిబుల్, అప్పుడు ఎప్పటి వరకు నో ట్యాక్స్, 2021 వరకు. సార్ ఇట్ ఈస్ నాట్ చార్జబుల్ ట్యాక్స్ అప్ టు అసెస్మెంట్ ఇయర్ 2021, ఇప్పుడు ట్యాక్స్ వేస్తున్నాం, మోడీ తాతయ్య వచ్చాడమ్మా ట్యాక్స్ వేస్తున్నాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ జీరో తీసుకొని ట్యాక్స్ వేస్తున్నాడు ఫుల్ వాల్యూ. ఇంకో పాయింట్, మూడో పాయింట్, పర్చేజ్డ్ గుడ్ విల్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, పర్చేజ్డ్ గుడ్ విల్ అప్డేషన్ ఉండదు, అంతే యాక్చువల్ కాస్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ నువ్వు డిప్రిసియేషన్ ఆల్రెడీ పిఎన్ఎల్లో క్లెయిమ్ చేస్తుంటే అది తీసేసి డబుల్ డివి క్లెయిమ్ చేస్తావు. ఎందుకు, ఫుల్ వాల్యూ ఎందుకు ఇవ్వను, ఆల్రెడీ డిప్రిసియేషన్ అని చాలా క్లెయిమ్ చేస్తున్నావు, డబుల్ డిడక్షన్ ఇవ్వకూడదు. మా అక్కడేమో నార్మల్ అసెట్స్కి ఇంట్రెస్ట్ కానీ ఏదైనా నువ్వు క్లెయిమ్ చేసుకుంటే అది ఇవ్వను డిడక్షన్, ఆల్రెడీ డిడక్షన్ క్లెయిమ్ చేసుకుంటే ఆ అమౌంట్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో తీసుకోవద్దు అనేది వాళ్ళ పాయింట్ అమ్మా, అంతమించి ఏం లేదు. అట్లా కాదు నాన్న, 1920 అనేవాడు ఎందుకంటే అప్పటి వరకు నువ్వు
ట్యాక్స్ పెట్టావా? ట్యాక్సబుల్ అది కాదు కదా. మా డిప్రిషియేషన్ హ్యాస్ బీన్ క్లెయిమ్ అప్ టు 1920. ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ షుడ్ బి పర్చేస్ ప్రైస్ మైనస్ డిప్రిషియేషన్ క్లెయిమ్ బై ఎస్ఎస్సి. అంటే నేను నేను చెప్పేది ఏంటంటే డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకున్నావు, ఎప్పటి వరకు క్లెయిమ్ చేసుకున్నావు? 1920 వరకు. దాని తర్వాత డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకుంటావు చూడు. వాట్ ఎవర్ ది డిప్రిషియేషన్ క్లెయిమ్ ఆఫ్టర్ దట్ క్లెయిమ్ చేసుకున్నావు నువ్వు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ దట్ నాట్ ట్యాక్సిబుల్ కాబట్టి నువ్వు సేల్ చేసినా ఏం చేసినా సరే డిప్రిషియేషన్ ఉన్నా సరే పట్టించుకోను మనం. డెఫినెట్లీ ఏ రోజు తీసుకోవాలి నువ్వు? యాజ్ ఆన్ 1920. అంటే ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నాయమ్మా? 2021, 22, 23, 24. ఈ 3 years డిప్రిషియేషన్ ఏదైతే ఉంటుందో వాట్ ఎవర్ ది డిప్రిషియేషన్ యూ క్లెయిమ్, దాన్ని ఏం చేయాలి సార్? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఇంక్లూడ్ చేసుకో, ఇబ్బంది లేదు. అప్పటి వరకు మాత్రం నేను డిప్రిషియేషన్ ఏదైతే నీకు ఇచ్చానో క్లెయిమ్. ఎందుకు అంటే రీజన్ సార్, అప్పటి వరకు ఈ క్యాపిటల్ గెయిన్ నాట్ ట్యాక్సిబుల్ అమ్మా. ఆ ఇయర్ వరకు నువ్వు సేల్ చేసావు అనుకోమ్మా, నువ్వు డిప్రిషియేషన్ తీయాల్సిన అవసరం ఉంటుందా అసలు? క్యాపిటల్ గెయిన్ రాదు కదా అసలు. ఫర్ ఎగ్జాంపుల్ 23-24 ఇయర్లో నువ్వు సేల్ చేస్తున్నావు అమ్మా. దీన్ని ఎప్పుడు కొన్నావు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో సమ్వేర్ 2000 ఇయర్లో కొన్నావు. అప్పటి నుంచి నువ్వు అమౌంటైజ్ చేసుకుంటూ వచ్చావు 2023-24 వరకు. ఎప్పటి నుంచి ట్యాక్సిబుల్ చేశాను నేను? 1920 నుంచే ట్యాక్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్సిని పిలిచాను నేను, బాబు ఇప్పటి నుంచి ట్యాక్సిబుల్ కాబట్టి నువ్వు ఏదైతే డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకున్నావో అది ఇవ్వను అని చెప్పాను. ఏదైతే డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తున్నానో అది ఇవ్వను అని చెప్పాను. ఇప్పుడు ఎస్ఎస్సి ఏం క్వశ్చన్ చేస్తాను నాకు? అది ఎప్పుడు చెప్పావు నాకు ట్యాక్సిబుల్ అని? 1920 ఇయర్ నుంచి చెప్పావు. ఏ ఇయర్ నుంచి ట్యాక్సిబుల్ అని చెప్పాను నేను? 1920. సార్ ఇది గుడ్ విల్ ఏదైతే ఉందో క్యాపిటల్ గెయిన్ గుడ్ విల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇక్కడ చెప్పాను చూడండి అమ్మా. ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ అప్ టు ఆ ఇయర్ వరకే నాట్ ట్యాక్సిబుల్. అంటే ఎప్పటి నుంచి ట్యాక్సిబుల్ అని చెప్తున్నాను నేను? 1920 ఇయర్ తర్వాత నుంచి ట్యాక్సిబుల్ అని చెప్తున్నాను. అంతకుముందు దాకా అది ఏం చేశాను నేను? ట్యాక్సిబుల్ చేశానా చేయలేదా? చేయలేదు. ఏ ఇయర్ నుంచి అయితే నువ్వు నాకు ట్యాక్స్ అప్డేట్ చేసావో ఆ ఇయర్ నుంచే ఈ ప్రొవిజన్ అప్లై చేయి అంటాడు. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వద్దు అంటాడు. అర్థమైందా? రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వలేదు అంటే ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ హ్యాస్ బిన్ క్లెయిమ్డ్ అప్ టు 1920. ఏం చేసావు నువ్వు? బెనిఫిట్ ఇచ్చాను నేను, బెనిఫిట్ ఇచ్చాను, డిప్రిషియేషన్ డిడక్షన్ అలౌ చేశాను. ఇప్పుడు నుంచి ఏం చేస్తాను? డిప్రిషియేషన్ డిడక్షన్ అలౌ చేస్తానా అలౌ చేయనా? డిప్రిషియేషన్ డిడక్షన్ అలౌ చేయను, క్యాపిటల్ గెయిన్ గా కాస్ట్ క్లెయిమ్ చేయొచ్చు. అప్పుడు ఎందుకు అలౌ చేశాను నేను? డిప్రిషియేషన్ డిడక్షన్ ఎందుకు అలౌ చేశాను నేను? అప్పుడు నాట్ ట్యాక్సిబుల్ కాబట్టి. అది నాట్ ట్యాక్సిబుల్ కాబట్టి ఏం చేస్తాం? డిప్రిషియేషన్ అలౌ చేస్తాం. బెనిఫిట్ తీసుకున్నావు ఆల్రెడీ నువ్వు ఈసారి నుంచి. బట్ వాట్ అబౌట్ ది 2021కి సంబంధించి ఏంటి సార్? 2021-22కి సంబంధించి దీన్ని డిప్రిషియేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవచ్చా అంటాం. అప్పుడు ట్యాక్సిబుల్ కదా అది. నువ్వు గుడ్ విల్ సేల్ చేస్తే ట్యాక్సిబుల్ అమ్మా. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏ డిప్రిషియేషన్ మాత్రమే 1920 వరకు ఉన్న డిప్రిషియేషన్ నాట్ ట్యాక్సిబుల్ కాబట్టి అది అలౌ చేస్తుంది. ఈ డిప్రిషియేషన్ని యూ కెన్ క్లెయిమ్ ఇట్. నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు? 1920 నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇట్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ప్రీవియస్ డిప్రిషియేషన్ మాత్రం నేను ఇవ్వను. ఎందుకు? అది అప్పట్లో ట్యాక్సిబుల్ కాదు, నీకు ఆల్రెడీ బెనిఫిట్ ఇచ్చాను, నేను ఇప్పుడు మళ్ళీ బెనిఫిట్. అది వాడు భాష. సో ఆ ఇయర్ వరకు ఏదైతే డిప్రిషియేషన్ తీసుకున్నాం, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ షల్ బి ద పర్చేస్ ప్రైస్ లెస్ డిప్రిషియేషన్ క్లెయిమ్ బై ది ఎస్ఎస్. ఏ ఇయర్ వరకు మాత్రమే అది. సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈస్ క్లెయిమ్డ్ అప్ టు ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ దానికి సంబంధించి. వాట్ అబౌట్ ఆఫ్టర్ సంబంధించి చెప్పి ఇప్పుడు డిప్రిషియేషన్ ఆఫ్టర్ 1920 డిప్రిషియేషన్ ట్రీట్మెంట్ ఏంటి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో అది రెడ్యూస్ చేస్తామా చేయమా? ఆఫ్టర్ అయితే. బిఫోర్ అయితే చేస్తామమ్మా, డెఫినెట్లీ చేస్తాం. ఆఫ్టర్ అయితే ఆఫ్టర్ 1920 నేను డిప్రిషియేషన్ ఏదైతే ఉందో అమోర్టైజేషన్ అనుకో, అది రెడ్యూస్ చేస్తావా చేయవా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? రెడ్యూస్ చేస్తావా చేయవమ్మా. ఎందుకు? ఇమాజిన్ సార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ పర్చేజ్డ్ మైనస్ పర్చేజ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇదిగో కింద ఎగ్జాంపుల్ ఇస్తాను తర్వాత. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 10 lakhs అమ్మా. నువ్వు ఇది ఎప్పుడు కొన్నావు? 2021లో కొన్నావు. 10 lakhs కొన్నావు. ఇప్పుడు ఎప్పుడు సేల్ చేస్తున్నావు? 23-24లో సేల్ చేస్తున్నావు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని ఇయర్స్ ఉందో కౌంట్ చేయమ్మా. 2021, 21-22, 22-23, 3 years అనుకో. 3 lakhs అమోర్టైజేషన్ చేసి
ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 23-24లో ఎంత తీసుకుంటాం? ఇదే ఇంకొక ఎగ్జాంపుల్. సార్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 10 lakhs. ఎప్పుడు కొన్నామంటే 2000 ఒక నిమిషం 2015-16 నాన్న. ఎప్పుడు సేల్ చేసావు సార్ అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ సోల్డ్ ఆన్ 2023. మా ఎన్ని ఇయర్స్ చూడమ్మా ఈ రెండు మధ్య 23 - 15 ఎంత? 8 ఇయర్స్. ఇక్కడ సమ్వేర్ హియర్ నేను ఒక అమెండ్మెంట్ తెచ్చాను 1920లో. ఏం అమెండ్మెంట్ తెచ్చాను? వాట్ ఎవర్ ది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ క్లెయిమ్ గుడ్ విల్ ఏదైతే ఉందో 1920 ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు 2 కేటగిరీలు వస్తాయి ఇక్కడ, సెల్ఫ్ జనరేటెడ్, పర్చేజ్డ్. ఇప్పుడు ఇది సెల్ఫ్ జనరేటెడ్ కింద వస్తుందా, పర్చేజ్డ్ కింద వస్తుందా? పర్చేజ్డ్. ఇప్పుడు ఈ 1920 అనే రూల్ అప్లై అవుతుందా? అప్లై కాదు, అది అప్లై అవుతుంది. సో ద గుడ్ విల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈస్ క్లెయిమ్డ్ అప్ టు 1920, ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ డ్యూ అనేది సెల్ఫ్ జనరేటెడ్గా అప్లై అవుతుంది. ఈ పాయింట్ దీనికి రిలేటెడ్ పాయింట్ నాకు అర్థమైందా? సో వాట్ ఎవర్ ది అసెట్ యూ హ్యావ్ పర్చేజ్ సెల్ఫ్ జనరేటెడ్. ఎందుకంటే నువ్వు అకౌంట్స్ లింక్ చేసుకో, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ని బుక్స్లో రాస్తావా రాయవు? సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ని బుక్స్లో రికార్డ్ చేస్తావా చేయవా? అంటే డిప్రిసియేషన్ దేనికి మాత్రమే ఉంటుంది? పర్చేజ్డ్. సరే, అదే పాయింట్ అమ్మా, నువ్వు క్లియర్గా అకౌంట్స్ దీన్ని మిక్స్ చేయాలి. సెల్ఫ్ జనరేటెడ్ ఆ పాయింట్ రాయలేదు కదా అని అడుగుతున్నావు, రాయాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను. సెల్ఫ్ జనరేటెడ్ అమ్మా పర్చేజ్ నానా, ఇది బుక్స్లో రికార్డ్ చేయవస్తావా చేయవా? నువ్వు బుక్స్లో రికార్డ్ చేయవు. డిప్రిసియేషన్ ఉంటుందా అసలు? దీనికి సంబంధించి ఉండదు. అంటే డిప్రిసియేషన్ మాట్లాడుతున్నా అంటే దేని గురించి మాట్లాడుతున్నాను నేను? మరి చెప్పాలా అక్కడ నేను పర్టికులర్గా పర్చేజ్ అని మనం చెప్పాలా? ఎందుకు? నీ బుక్స్లో అసలు ఏది రాయవు అసలు, నువ్వు సెల్ఫ్ జనరేటెడ్ రాయవు అంటే దానికి సంబంధించి ఏం ఉండదు అసలు, డిప్రిసియేషన్ ఉంది. ఇప్పుడు అర్థమైంది ఎందుకు రాయలేదు నేను అంటే. ఈ పాయింట్ దేనికి మాత్రమే అప్లై అవుతుందమ్మా? ఈ గుడ్ విల్ అనే పాయింట్ డిప్రిసియేషన్ అని చెప్తున్నానంటే దేనికి మాత్రమే అప్లై అవుతుంది? ఎందుకంటే అది లాజిక్ అనమాట ఓ బుక్స్లో. ఇప్పుడు చెప్పి ఈ 2 క్వశ్చన్స్ దేనికి సంబంధించి? ఈ 2 ఎగ్జాంపుల్స్ పర్చేజ్ సంబంధించిన. ఈ పాయింట్ ఎక్స్క్లూజివ్లీ బి పాయింట్ దేనికి సంబంధించి? సెల్ఫ్ జనరేటెడ్. అర్థమైందా? ఇది అంటే నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్టింగ్, అది అకౌంట్స్ కూడా బ్రెయిన్లోకి తెచ్చుకోవాలి. ఈ పాయింట్స్ అర్థం చేసుకోవాలంటే ఈ 2 పాయింట్స్, ఈ 3 పాయింట్స్ కూడా. అంటే ఇక్కడ రాసిన ప్రతి పాయింట్ నీకు అర్థం అవ్వాలంటే అకౌంట్స్ కూడా బ్రెయిన్లో ఉండాలి. ఏది క్యాపిటలైజ్ చేస్తావు, ఏది చేయవాలి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందమ్మా. ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి మళ్ళీ 3 పాయింట్లు. ఫస్ట్ పాయింట్, ఎఫ్ఎంఈకి అప్డేట్ ఉంటుందా ఉండదా? ఆ ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ జనరేటెడ్గా పర్చేజ్డ్గా? సెల్ఫ్ జనరేటెడ్ నిల్లు కదా నాన్న, నువ్వు అప్డేట్ చేస్తే ఏంటి లేకపోతే ఏంటి? ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ జనరేటెడ్గా పర్చేజ్డ్గా. ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ జనరేటెడ్గా పర్చేజ్డ్గా, అప్డేట్ లేదు ఎఫ్ఎంఈకి. సెల్ఫ్ జనరేటెడ్గా పర్చేజ్డ్గా. సెల్ఫ్ జనరేటెడ్ నిల్ కదన్నా, దాన్ని అప్డేట్ చేసుకుని ఏం చేస్తావు? జీరోని అప్డేట్ చేస్తావు నువ్వు. ఫస్ట్ పాయింట్ ఎఫ్ఎంబి అది దేనికి సంబంధించి? బెనిఫిట్ ఆఫ్ ఎఫ్ఎంబి పర్చేజ్ సంబంధించి మళ్ళీ సార్ ఫస్ట్ పాయింట్. సార్ ఇంటాంజిబుల్ అసెట్స్ సంబంధించి 3 పాయింట్లు చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ బెనిఫిట్ ఆఫ్ ఎఫ్ఎంబి అంటే ఎఫ్ఎంబికి అప్డేట్ చేయాలి అనేది వీళ్ళకి లేదు. వీళ్ళకి లేదు. ఈ పాయింట్ అనేది అన్నిటికీ అప్లై చేయలే, జీరోకి అప్లై చేసిన జీరోనే కదా. సెల్ఫ్ జనరేటెడ్గా పర్చేజ్డ్గా సెల్ఫ్ జనరేటెడ్గా అప్లై చేసినా ఏం వస్తుంది? ఆన్సర్ జీరో వస్తుంది. కాబట్టి పాయింట్ చెప్పినా వేస్టే. అయితే ఇక నీ ఆనందం వస్తే ఇక్కడ పర్చేజర్ రాసుకో ఊరికే. సెకండ్ పాయింట్, ఎక్స్క్లూజివ్లీ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్ అప్ టు దిస్. ఎక్స్క్లూజివ్ దేని గురించి మాట్లాడుతున్నాడు? సెల్ఫ్ జనరేట్. థర్డ్ పాయింట్ పర్చేజ్డ్. సో కానీ ఇక్కడ చూడమ్మా, ఈ ఇయర్ రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి సార్ అంటే, what is the reason up to this one has been self-generated intangible is not chargeable to tax in case of goodwill in respect of depreciation as claimed up to this 1920 the cost of acquisition. అంటే మీకు తర్వాత అది లింక్ చేస్తాను నేను. గుడ్విల్ అనేది టాక్సిబుల్ 1920లో ఏం చేశాడమ్మా? సెల్ఫ్ జనరేటెడ్ అని చెప్పేసి టాక్సిబుల్ చేయడానికి చేశాడు. అంటే ఈవెన్ దో బుక్స్లో జీరో ఉన్నా సరే నీకు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నిల్ ఇస్తాడు కదా, ఇది ట్యాక్స్ చేయమంటాడు. ఇప్పుడు చూడమ్మా, ఇమాజిన్ చేయి ఇదే పాయింట్ మనం సెల్ఫ్ జనరేటెడ్కి అప్లై చేద్దాం. సెల్ఫ్ జనరేటెడ్ 10 lakhs చేసావు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుంటావు? సెల్ఫ్ జనరేటెడ్ సేమ్ ఎగ్జాంపుల్, సెల్ఫ్ జనరేటెడ్ ఎంత తీసుకుంటావు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? ఆ ఇయర్ తర్వాతే
జీరో నానా. సెల్ఫ్ జనరేటెడ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతమ్మా ఏ ఇయర్ తర్వాత అయినా? అదేంటి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్? నేనేం అడుగుతున్నా, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. మనకంట సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 10 lakhs కరెక్టే. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుంటావు? అదే పర్చేజర్ అయితే ఏం తీసుకుంటావు? అది థర్డ్ పాయింట్ మీనింగ్, అంతే, అంత మించి ఏం లేదు. రెండు. ఆ, ఆ. ఏది ఎగ్జాంపులా? ఏం లేదు, అక్కడ ఎంత తీసుకుంటావు చెప్పు, ఎగ్జాంపుల్ నువ్వే చెప్పు, ఎక్కడ ఉంది? ఇదమ్మా 8 years అప్ టు 2019-20 డిప్రిసియేషన్ ఎంత అనుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs అనుకున్నాం. 1920 దగ్గర నుంచి 1 lakh అనుకున్నాం. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతో చెప్పమ్మా? 3 lakhs మైనస్ 10 lakhs మైనస్ 3 lakhs 1 lakh. కానీ 3 lakhs తీసేయాలి, 1 lakh తీసేయకూడదు. 1 lakh తర్వాత ఉంది కదా పర్చేజ్ సంబంధించి. మరి సెల్ఫ్ జనరేటెడ్ సార్, సెల్ఫ్ జనరేటెడ్ అసలు ఉండదు కదా అంటాను, జీరో కదా. బుక్స్లోనూ జీరో ఉంటుంది, డిఫినేషన్ ఉంటుంది, అంతా జీరో కదా. అసలు తీసుకోకూడదు కదా అంట నేను. అంటే ఈ విషయం అంతా దేని గురించి చెప్తున్నాడు? పర్చేజ్ గురించి చెప్తున్నాడు. అయితే అక్కడ రాసుకో కావాలంటే, ఇది పర్చేజ్. అకౌంట్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అవసరం లేదు. అమ్మా ఈ పాయింట్ అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నావు? ఆల్రెడీ యూ హ్యావ్ క్లెయిమ్ ద రిడక్షన్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ విత్ రెస్పెక్ట్ టు, ఇది దేనికి సంబంధించి అమ్మా? ఇంటాంజిబుల్ ఎసెటా, టాంజిబుల్ ఎసెటా? ఫస్ట్ పాయింట్. సూపర్, ఎక్సలెంట్. ఇది ఫస్ట్ పాయింట్ ఈజ్ రెస్పెక్ట్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, హౌస్ ప్రాపర్టీకి సంబంధించి. ఫస్ట్ పాయింట్ నాన్న ఇదిరా. ఫస్ట్ పాయింట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఆల్రెడీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఒక హౌస్ ప్రాపర్టీ కొన్నావు నువ్వు, దాన్ని సేల్ చేస్తున్నావు. ఓకే, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్తాను. మామూలు యాజ్ యూజువల్ ఫార్ములాస్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ యూజువల్. బట్ ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఆల్రెడీ నువ్వు ఇంట్రెస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో, డిడక్షన్ ఇచ్చానో నేను, ఇచ్చావు. ఎక్కడ ఇచ్చాను? ఈదర్ హౌస్ ప్రాపర్టీ ఎడ్లో కానీ డిడక్షన్స్లో కానీ. మళ్ళీ ఇవ్వను. సెకండ్ పాయింట్ ఇంటాంజిబుల్ అసెట్స్ సంబంధించి. అందులో ఫస్ట్ పాయింట్ దేని గురించి? ఎఫ్ఎంబి బెనిఫిట్. ఎఫ్ఎంబి బెనిఫిట్ అంటే దేనికి ఇస్తాను? సెల్ఫ్ జనరేటెడ్ జీరోనే, పర్చేజ్డ్కే కదా కాస్ట్ ఉండేది. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఎఫ్ఎంబి విచ్ ఈస్ హైయర్ అనే పాయింటే లేదు, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సో వాట్ ఈస్ దిస్ సెకండ్ పాయింట్ సార్? వెరీ సింపుల్ సార్. సెల్ఫ్ జనరేటెడ్ అంతకు ముందు వరకు నాట్ ట్యాక్సిబుల్ అండి, ఆ ఇయర్ నుంచి ట్యాక్సిబుల్. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ సార్ మరి ఆ ఇయర్ అయినా ఏ ఇయర్ అయినా సరే అంటే జీరో అండి. అంటే ఇదిగో ఈ కేసులో వచ్చింది చూడమ్మా, ఈ కేసులలో చెప్పాడు. సో ట్యాక్సిబుల్ అయినంత మాత్రం నీకు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇవ్వరు. బుక్స్ తీసి చూడు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత ఉంటుంది? జీరో ఉంటుంది. మరి ఫ్యూచర్లో ఏమైనా ఇస్తారేమో చూద్దాం. సార్ నెంబర్ 3 థర్డ్ పాయింట్ ఏంటి సార్? సార్ వాట్ ఎవర్ ది డిప్రిషియేషన్ యూ కెన్, అంటే ఆ ఇయర్లో వచ్చిన అప్డేట్ అమ్మా. 1920 వరకు ఏదైతే డిప్రిషియేషన్ నీకు డిడక్షన్ ఇచ్చానో అదంతా తీసేసి రిమైనింగ్ మాత్రమే క్లెయిమ్ చేసుకో. ఇన్ కేస్ ఆఫ్ షేర్ ఆఫ్ పిఓహెచ్ అంటే ఏంటమ్మా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఈజ్ ఫ్రమ్ అలాట్మెంట్ డేట్ టు ట్రాన్స్ఫర్ డేట్. అమ్మా ఇది చెప్పా కదా నేను, ఇది కొంచెం వినండి. ఇవన్నీ చాలా టిపికల్ పాయింట్స్ అమ్మా. షేర్స్ ఉన్నాయి, అది చూడటానికి సింపుల్ పాయింటే. నువ్వు అప్లికేషన్, మా షేర్ అప్లికేషన్ తెలుసు కదా, ఐపీఓ ఈరోజు పెట్టావమ్మా 25th July. నీకు అలాట్ చేశారు ఇప్పుడు 1st August. ఇంకా టైం పట్టిదిలే, నువ్వు కేసు ఈ డేట్ తీసుకోవాలా, ఈ డేట్ తీసుకోవాలి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నువ్వు సేల్ చేసి, అమ్మో వద్దులే, 21 ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్? అప్లికేషన్ డేటా, అలాట్మెంట్ డేటా? చూడమ్మా, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అలాట్మెంట్, నాట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అప్లికేషన్, టు ట్రాన్స్ఫర్ డేట్, అమ్మేసిన రోజు వరకు. అది సింపుల్ పాయింటే. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ డేట్ నుంచి తీసుకొని పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేస్తారు. సరే, క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. షేర్స్ ఎక్కడ వస్తుంది? ఎన్ని మంత్స్? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంతకంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్ షేర్స్. ఏం చెప్పలా? ఏం చెప్పలేదంటే లిస్టెడ్ కింద తీసుకోవాలి. అన్లిస్టెడ్ అంటే కంపల్సరీ చెప్తాడు. అన్లిస్టెడ్ 12 months, మోర్ దాన్ 12 months. ఆ 12 months అనేది ఏ డేట్ నుంచి కౌంట్ చేయాలి? డేట్ ఆఫ్ అలాట్మెంట్. ఇన్ కేస్ ఆఫ్ బోనస్ షేర్స్ అలాటెడ్ బిఫోర్, ఈ జాగ్రత్త వినాలమ్మా. మ్యాజికల్ డేటు, ఆ ఇయర్ ఎప్పటికీ మర్చిపోరు షేర్ మార్కెట్ వాళ్ళు. ఏంటి సార్ ఆ మ్యాజికల్ డేట్ అంటే? 1st February 2018. షేర్ మార్కెట్లో ఉన్న ఇన్కమ్ని
ఆ గెయిన్ని ట్యాక్స్ చేద్దామని డిసైడ్ అయిన రోజు. ఏంటమ్మా డేట్? 1 ఫిబ్రవరి 2000. అంటే అప్పటి వరకు ఇండియాలో క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ షేర్స్, షేర్ మార్కెట్లో నీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తాయి, జీరో ట్యాక్స్. అందుకని అందరు డబ్బులన్నీ ఎక్కడ పెట్టేవాళ్ళమ్మా తీసుకెళ్ళి? షేర్ మార్కెట్. ట్యాక్స్ ఉండదు కదా. నువ్వు బిల్డింగ్ కొన్నా ట్యాక్స్ వేస్తున్నాడు, గోల్డ్ కొన్నా ట్యాక్స్ వేస్తున్నాడు, ఏది కొన్నా ట్యాక్స్ వేస్తున్నాడు. ఒకే ఒకటి ఇండియాలో నువ్వు కొనుక్కో, ఎంత డబ్బులు వచ్చినా నీ దగ్గర ట్యాక్స్ అడగను. ఏంటి సార్ అవి అంటే షేర్స్. కానీ ఆ రోజు మొత్తం ఫేట్ మారిపోయింది, షేర్ మార్కెట్ ఫేటే మార్చేసింది. ఏంటమ్మా ఆ రోజు? 1 ఫిబ్రవరి 2018. In case of bonus shares allotted before 1 February 2018, cost of acquisition is FMV as on 2018. ఇది నేను 112A దగ్గర చెప్తాను. 2 పాయింట్స్ నేను 112A దగ్గర పెండింగ్ పెట్టాను కదా, అవన్నీ అక్కడ చెప్తాను. క్యాపిటల్ గెయిన్ ఇన్ కేస్ ఆఫ్ రైట్ షేర్స్ ఆల్రెడీ చెప్పిందే అమ్మా. సో రైట్ షేర్స్ అంటే రినౌన్స్డ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఫుల్ వాల్యూ అమ్మా. నీకు షేర్స్ ఇచ్చారు కంపెనీ, రైట్ షేర్స్, నువ్వు కొనుక్కోలా, నాకు అమ్మేశా. నీ కంపెనీ 20 రూపీస్కి ఇచ్చింది, నాకు 25 రూపీస్కి అమ్మేశాం. నీ గెయిన్ అంతా 20 రూపీస్ అనేది ఏంటి మళ్ళీ చెప్తున్నా. నీ కంపెనీ 20 రూపీస్కి ఇస్తాను అని చెప్పింది, నువ్వు నాకు 25 రూపీస్ చెప్పి తీసుకున్నావు. నీ కాస్ట్ ఎంత? నీ కంపెనీ ఆఫర్ చేసింది 20, నువ్వు తీసుకోవాలా, నాకు 25కి అమ్మేశావు. 25కి అంతట్లే కానీ సో 5 రూపీస్కి అమ్మేశావు. ఆ రైట్ని 20 రూపీస్ ఎందుకంటే బయట మార్కెట్లో 35 ఉందమ్మా. మళ్ళీ జాగ్రత్తగా విను క్వశ్చన్. సార్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ ఈస్ 35. కంపెనీ ఆఫర్డ్ రైట్ షేర్స్ టు యూ. కంపెనీ ఆఫర్ రైట్ షేర్స్ టు యూ ఎట్ ది రేట్ ఆఫ్, ఎక్కువకి ఇస్తా తక్కువకి ఇస్తా, 20. ఆ ఆఫర్ ఎవరికి ఇచ్చింది? నీకు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్. నీకు ఇష్టం లేదా అది తీసుకోవడం? బయట ఎవరో ఒక అతను వచ్చాడు, సార్ మీకు రైట్ ఉంది కదా 20 రూపీస్కి వస్తుంది, నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? బయట ఎందుకు కొనుక్కోవట్లేదు? తక్కువ వస్తుంది. సరే ఆ రైట్స్ నీకు ఇస్తాను, నాకు 5 రూపీస్ ఇవ్వు అన్నాడు. అయినా సరే అతను కొనుక్కుంటాడు 5 రూపీస్. ఎందుకు? కంపెనీకి ఎంత పే చేయాలి అతను? 20. సో మణికంఠకి 20 రూపీస్కి వస్తుంది అది. సో ఇప్పుడు మణికంఠ 20 రూపీస్ది కొనుక్కోకుండా 5 రూపీస్ ఇవ్వు, నేను నీకు ఆ రైట్స్ ఇచ్చేస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరు? మిస్టర్ ఏ అనే అతను నీకు ఎంత పే చేశాడమ్మా? 5 రూపీస్. అంటే మణికంఠ అనే అతనికి ఎంత వచ్చినాయి? 5 రూపీస్. ఇప్పుడు ఈ రైట్స్ ఎవరికి వెళ్ళిపోయినాయి? ఏకి. ఏ ఎంత పే చేయాలి ఇప్పుడు? నీకు 5 రూపీస్ పే చేశాడు, ప్లస్ కంపెనీకి ఎంత పే చేయాలి? 20. మొత్తం ఎంత? ఇతనికి తర్వాత సేల్ చేస్తే, తర్వాత ఇతను ఈ షేర్స్ 40 రూపీస్కి సేల్ చేశాడు. ఇతనికి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత? 25. దాని గురించి నేను మాట్లాడట్లా, అది ఆల్రెడీ అయిపోయింది. ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫర్ మిస్టర్ ఏ ఈస్ ప్రైస్ పెయిడ్ టు రినౌన్సర్. నీ పేరు రినౌన్సర్ అమ్మ. ప్రైస్ పెయిడ్ టు రినౌన్సర్ అండ్ ప్రైస్ పెయిడ్ టు కంపెనీ. వాట్ ఈస్ ద ప్రైస్ పెయిడ్ టు రినౌన్సర్ హియర్? 5 రూపీస్. వాట్ ఈస్ ప్రైస్ పెయిడ్ టు కంపెనీ? 20 రూపీస్. వాట్ ఈస్ ద టోటల్? 25. దిస్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అతని గురించి మాట్లాడట్లా, మణికంఠ గురించి మాట్లాడుతున్నాం. సార్ ఇక్కడ మణికంఠ ఏం సేల్ చేశాడు సార్? మణికంఠ సోల్డ్ రైట్స్. ఎంతకు సేల్ చేశాడు సార్? ఫర్ 5 రూపీస్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? మణికంఠ అంటున్నాడు 20 రూపీస్ అని. 20 రూపీస్ ఆఫర్ ప్రైస్ కదా, నువ్వు కొన్నావే ఏంటారు ఏమన్నా? వాట్ ఈస్ యువర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ దీస్ రైట్స్? అమ్మా నువ్వు షేర్ సేల్ చేయాలా, రైట్స్ షేర్ చేసావు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రైట్స్ టు యూ? వాట్ ఈస్ యువర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? 0. మా వస్తుద అర్థమైందా? Yes, sir. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? ఇక్కడ రైట్ షేర్, రైట్స్ షేర్స్ షేర్ చేయడం, నేను రైట్స్ రినౌన్స్ రైట్స్ షేర్ చేసాను 0. అర్థమైందా ఈ 0 ఏంటో? చూడటానికి సింపుల్ పాయింటే కానీ డెప్త్ చూడండి. మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు? మిస్టర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. మిస్టర్ ఏకి ఏంటి? కంపెనీకి పే చేసిన అమౌంట్, నీకు పే చేసిన అమౌంట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. నేను ఎవరి గురించి అడుగుతున్నా? మణికంఠ గురించి అడుగుతున్నా. మణికంఠ ఏం సేల్ చేశాడు సార్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ రావడానికి? మణికంఠ సేల్ చేశాడు. ఏం సేల్ చేశాడు? రినౌన్స్ రైట్స్ సేల్ చేశాడు. ఎంతకు సేల్ చేశాడు? 5 రూపీస్కి. అతనికి మరి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంతా 0. 20 కాదు, 20 ఈజ్ ఆఫర్ ప్రైస్, రైట్? అది
అర్థమైందా? దట్ ఈస్ షార్ట్ టర్మ్ అమ్మా, అది ఆల్వేస్ షార్ట్ టర్మ్. ఎందుకంటే ఎవరు రినౌన్స్ పీరియడ్ 1 ఇయర్కి మించి పెట్టాడు కదా, మహా అయితే 3 నెలలు పెడతాడు. 3 నెలల లోపు నువ్వు కొనుక్కోవాలి లేదా వేరే వాళ్ళకి అమ్ముకోవాలి, షార్ట్ టర్మే వస్తుంది ఆబ్వియస్లీ. మళ్ళీ దేని గురించి? ఇన్ కేస్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ ఎనీ అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఆఫ్ బిజినెస్, పేటెంట్, కాపీరైట్ రైట్స్, అదర్ రైట్స్ ఆల్వేస్ నిల్. చెప్పుకున్నాగా. ఏంటిది? ఎక్విజిషనా ఇంప్రూవ్మెంటా? ఇంప్రూవ్మెంట్. సేమ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి ఏదైతే తీసుకున్నాను ఇది కూడా అదే తీసుకుంటున్నాను సార్. ఇన్ కేస్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ ఇంటాంజిబుల్ అసెట్, పేటెంట్ రైట్, కాపీరైట్, సో ఆర్ ఎనీ అదర్ బిజినెస్, ఎనీ అదర్ రైట్ ఆల్వేస్ నిల్. అంటే ఇది చాలా డెప్త్ పాయింట్ అమ్మా, జాగ్రత్త వినమ్మా. మనకంట ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఆ ఏ పాయింట్ సెల్ఫ్ జనరేటెడ్ గురించి మాట్లాడుతున్నానా, పర్చేజ్డ్ గురించి మాట్లాడుతున్నానా? ఇదే కదా ఇందాక నుంచి. అదే సార్ ఇందాక నుంచి నాకు తెలియదంట. ఆ ఏ పాయింట్ దేని గురించి మాట్లాడుతున్నా? గుడ్ విల్ అన్నాను కదమ్మా. వాట్ ఈస్ దట్ గుడ్ విల్? సెల్ఫ్ జనరేటెడ్ ఆర్ పర్చేజ్డ్? ఇన్ కేస్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ ఎనీ అదర్ ఇంటాంజిబుల్ అసెట్, ఎనీ అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఆఫ్ బిజినెస్, పేటెంట్, కాపీరైట్ ఆర్ రైట్ టు క్యారీ ఆన్ ఎనీ బిజినెస్, ఎనీ ఇంటాంజిబుల్ అసెట్, వాట్ ఎవర్ ది కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ నిల్. మా సెల్ఫ్ జనరేటెడ్కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీసుకుంటావు? ఇంప్రూవ్మెంట్. దేని గురించి మాట్లాడుతున్నాడు? పర్చేజ్డ్. పర్చేజ్కే కదా నీకు వాల్యూ ఉండేది, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సెల్ఫ్ జనరేటెడ్ కూడా సెల్ఫ్ జనరేటెడ్కి నిల్లే తీసుకుంటాం. అసలు ఈ పాయింట్ రెండింటికి అప్లై అయ్యింది, కానీ సెల్ఫ్ జనరేటెడ్ చెప్పాల్సిన అవసరం లేదు, నిల్లే. పర్చేజ్డ్ కదా నువ్వు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకునేది, దాన్ని ఇంప్రూవ్ చేసేది. సార్ సెల్ఫ్ జనరేటెడ్ ఇంప్రూవ్ చేసినా ఏం చేసినా దాని వాల్యూ ఎంతమ్మా? నిల్. బుక్స్లో ఎంత రాస్తావు నువ్వు? ప్రవీణ్ సారు లాస్ట్ ఇయర్ కొంచెం మంచోళ్ళు, ఇప్పుడు ఇంకా మంచోళ్ళు అయ్యారు, వాల్యూ ఎంత సార్ బుక్లో? 0. అంతే కదా. అది సో పర్చేజర్ అనుకోండి, లాస్ట్ ఇయర్ కొంత కొన్నాను, దాన్ని డెవలప్ చేశాను సార్, డెవలప్ చేశాను. ఎలా డెవలప్ చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ మంచి గుడ్ విల్ ఉన్న బిజినెస్ కొన్నా నేను, ఇక్కడ కార్నర్లో యూనివర్సల్ రెస్టారెంట్ కొన్నా, సో మంచిగా పేరు వచ్చింది కదా అని దాన్ని ఇంకొంచెం డెవలప్ చేశాను నేను. ఆ పాత ఓనర్ కంటే నేను ఇంకా బాగా మాట్లాడుతున్నా, అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా. నువ్వు వచ్చావమ్మా, నిన్ను పలకరిస్తున్నా, మనకంటే వచ్చారా, ఏంటి రావట్లేదు, ఏంటి కనపట్లేదు ఈ మధ్య అని. తెలిసినా తెలియకపోయినా అందరితో ఇదే డైలాగ్ వేస్తాను. నువ్వు ఎవరో కూడా తెలియదమ్మా, వచ్చావు షాప్కి, ఏంటి ఈ మధ్య రావట్లేదు అంటున్నా. నాకు తెలియదు అసలు నువ్వు ఎవరో కూడా. మా పాత ఓనర్ కంటే ఈ ఓనర్ మంచోడు రా అనుకున్నాడు. పాత ఓనర్ దగ్గర గుడ్ విల్ కొన్నాను, దాన్ని ఏం చేస్తున్నాను నేను? పెంచుతున్నాను. ఏమ్మా, ఈ ఇంప్రూవ్మెంట్ కాస్ట్ ఉంటుందా? ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఆల్సో లాజికల్లీ అకౌంట్స్లో, అంటే మీకు అకౌంట్స్ చెప్తున్నాను నేను, ట్యాక్స్ ఆపేసి. సో లాజికల్లీ మీరు 10 లక్షలు పెట్టి యూనివర్సల్ హోటల్ కొనేసి మళ్ళీ దాన్ని బాగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు దాని వాల్యూ యాడ్ చేస్తారంటే చేయరు సార్, అది సెల్ఫ్ జనరేటర్ కింద అయిపోతుంది. అది కొనుక్కున్న తర్వాత కొనుక్కున్న వాల్యూ వేస్తాం బుక్లో, దాన్ని నువ్వు పెంచినా సరే నువ్వు సెల్ఫ్ జనరేటర్ అంటావు కదా, దాన్ని నువ్వు ఇంక్రీజ్ చేసుకుంటే అది ఏమవుతుంది? సెల్ఫ్ ఆడుతుంది, పర్చేస్ అవ్వదు. అకౌంట్స్లో పాయింట్స్ ఇక్కడ రాసేసరికి స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సార్ నువ్వు పేటెంట్ అయినా, గుడ్ విల్ అయినా, కాపీరైట్ అయినా నువ్వు కొనుక్కున్న ప్రైజే వేస్తాం సార్, నువ్వు ఇంప్రూవ్మెంట్ ఉండదు వాటికి. దానికి ఇంప్రూవ్మెంట్ అనే కేసు ఉందంటే అది సెల్ఫ్ జనరేటెడ్ అయిపోద్ది అక్కడ నుంచి. ఇది లాజిక్. అకౌంట్స్లో కూడా లాజిక్ వస్తుంది మీకు, అకౌంట్స్ వాళ్ళు సార్ని అడగండి. ఓకేనా? అకౌంట్స్లో పాయింట్ ఇక్కడ తీసుకొచ్చి రాశాడు. ఒక బిల్డింగ్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ ఒక గుడ్ విల్కి, పేటెంట్కి, కాపీరైట్కి ఇంప్రూవ్మెంట్ అనే పదం ఉండదు. ఒకవేళ ఉంటే అది సెల్ఫ్ జనరేటెడ్ లాగా అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ అదర్ అసెట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, సో ఇంప్రూవ్మెంట్ అమ్మా, ఇంప్రూవ్మెంట్ బిఫోర్ తీసుకుంటాం, ఆఫ్టర్ తీసుకుంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్ అయితే అసలు ఇంప్రూవ్మెంట్ బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా నిల్. జాగ్రత్తగా వినాలి. ఇంటాంజిబుల్ అసెట్స్ అయితే ఇంప్రూవ్మెంట్ బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా నిల్. టాంజిబుల్ అయితే బిఫోర్ అయితే నిల్, ఆఫ్టర్ అయితే తీసుకోవాలి. ఎందుకు టాంజిబుల్ అసెట్స్కి బిఫోర్ అయితే నిల్ తీసుకుంటావు ఇంప్రూవ్మెంట్? వస్తుందా? మా ఇంటాంజిబుల్ అయితే ఎఫ్ఎంఈలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. మణికంఠ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త విను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ 2 కేసులు, టాంజిబుల్, ఇంటాంజిబుల్. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ టాంజిబుల్ అసెట్ బిఫోర్, పెన్ అయిపోయిందా, ఆఫ్టర్. ఇక్కడ కూడా బిఫోర్, ఆఫ్టర్. బిఫోర్ అయితే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ టాంజిబుల్కి బిఫోర్ అంటే 1/4/2000 కంటే ముందు ఏం తీసుకుంటావు నువ్వు? కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏం తీసుకుంటావు? నిల్. ఎందుకు నిల్ తీసుకుంటావు?
అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ఎంలో ఉంటుంది. ఆఫ్టర్ అయితే తీసుకుంటాం. బిఫోర్ అయినా నిల్లే, ఆఫ్టర్ అయినా నిల్లే. ఎందుకు? ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే సార్ ఆఫ్టర్ బిఫోర్ అన్ని నిల్లే ఏంటి సార్, ఈ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి, మీరు అప్డేట్ చేయట్లేదుగా ఎఫ్ఎంవికి, బిఫోర్ తీసుకోవాలి కదా, అసలు ఏది తీసుకోను కదా అంటే నేను లాజిక్ ఏంటి, సెల్ఫ్ జనరేటెడ్ కేసు లాగా అయిపోతుంది ఇంటాంజిబుల్ అయితే. చాలా స్టూడెంట్స్ అడుగుతారు సార్ నువ్వు టాంజిబుల్కి రీజన్ ఏం చెప్పావు, అప్డేట్ చేస్తున్నారు కదా అని. కానీ ఇంటాంజిబుల్ అసెట్స్ అప్డేట్ చేయవు కదా, అప్డేట్ పాయింట్ అప్లై అవుతుందా దీనికి, అప్లై అవ్వదు కదా, అంటే ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి కదా నువ్వు. అసలు ఇంప్రూవ్మెంట్ ఎందుకు ఇవ్వాలి నేను ఇంటాంజిబుల్ అసెట్స్కి? ఇఫ్ ఇట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ అది ఏమైపోతుంది, ఏ నేచర్లోకి వెళ్ళిపోతుంది, అది సెల్ఫ్ జనరేటెడ్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. సో అకౌంట్స్లోనే ఇవ్వను, ఇక్కడ ఇవ్వను. ఆల్వేస్ ఆల్వేస్ నిల్ సార్. ఇన్ కేస్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ నిల్ ఇంప్రూవ్మెంట్. ఇన్ కేస్ ఆఫ్ టాంజిబుల్ అసెట్స్ బిఫోర్ నిల్ ఆఫ్టర్ షుడ్ బి కన్సిడర్. బిఫోర్ అయితే నిల్ అమ్మా, ఆఫ్టర్ షుడ్ బి కన్సిడర్. ఓకేనా, గుర్తుంటుందా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మా ఈ 6 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, రేపు వచ్చేటప్పుడు అందరూ చదువుకుని రావాలి. సో మన టైం అయిపోయింది, మళ్ళీ 6 పాయింట్స్ రివైజ్ చేసి వెళ్దాం. కాస్ట్ ఆఫ్ ఎక్వేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, అది ఎలా గుర్తుంటుంది మీకు. ఈ 6 పాయింట్స్ ఒకసారి రివైజ్ చేసి వెళ్దాం. సార్ 6 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ టాంజిబుల్కి అప్లై అవుతుందా, ఇంటాంజిబుల్కి అప్లై అవుతుందా? ఫస్ట్ పాయింట్ ఇంట్రెస్ట్. ఇది టాంజిబుల్గా ఇంటాంజిబుల్గా? టాంజిబుల్. నువ్వు ఇంటాంజిబుల్కి 24B ఇస్తావా, ఇంటాంజిబుల్ 24B ఇస్తావా అసలు నువ్వు టాంజిబుల్కి దట్టు హౌస్ ప్రాపర్టీకి అప్లై అవుతుంది. సార్ ఆల్రెడీ యు ఆర్ క్లెయిమింగ్ ఆ ఇంట్రెస్ట్ డిడక్షన్, ఆర్ చాప్టర్ 6Aలో కూడా ఇంట్రెస్ట్ డిడక్షన్ తీసుకున్నావు నువ్వు. అదంతా మళ్ళీ నేను కాస్ట్ ఆఫ్ ఎక్వేషన్లో ఇవ్వను. అంటే కాస్ట్ ఆఫ్ ఎక్వేషన్ తీసేయాలా, యాడ్ చేయాలమ్మా, రిడ్యూస్ చేసి క్లెయిమ్ చేసుకో. అక్కడ ఎలా అయితే డిప్రిషియేషన్ తీసేస్తున్నావు ఇక్కడ కూడా అంతే. ఇది ఇంటాంజిబుల్. అయితే ఇంటాంజిబుల్లో 1920 వరకు మాత్రమే డిప్రిషియేషన్ తీసేస్తావు. ఇక్కడ 1920 అని ఏం లేదు అసలు. ఎనీథింగ్ ఎనీ ఇయర్ ఇంట్రెస్ట్ డిడక్షన్ ఇచ్చాను అంటే నీకు డిడక్షన్ ఇవ్వను. నెంబర్ 2, ఓన్లీ ఇంటాంజిబుల్ అసెట్స్కి ఇది అప్లై అవుతుంది సార్. ఎఫ్ఎంవి అప్డేట్ ఉంటుందా ఉండదా ఇంటాంజిబుల్ అసెట్స్కి? ఉండదు. అండ్ సార్ సెల్ఫ్ జనరేటెడ్ అంత ముందు వరకు నాట్ ట్యాక్సిబుల్ అండి. సో ఇప్పుడు ట్యాక్సిబుల్ కాబట్టి కాస్ట్ ఆఫ్ ఎక్వేషన్ గురించి మాటలు వచ్చినాయి. అంతకుముందు కాస్ట్ ఆఫ్ ఎక్వేషన్కి ఏం లేదు, ఎందుకంటే నాట్ ట్యాక్సిబుల్ కాబట్టి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్వేషన్ ఏం తీసుకోవాలంటే నిల్ తీసుకోవాలి సెల్ఫ్ జనరేటెడ్కి. నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, సార్ వాట్ ఎవర్ ది డిప్రిషియేషన్ యూ హ్యావ్ క్లెయిమ్డ్ అప్ టు 1920. సో అది మొత్తం నేను మళ్ళీ డిడక్షన్ ఇవ్వను, దాని తర్వాతది ఓకే ఫైన్. అది తీసేసి కాస్ట్ ఆఫ్ ఎక్వేషన్ నుంచి ఆ రిమైనింగ్ తీసుకో. మైనస్ డిప్రిషియేషన్ క్లెయిమ్డ్ బై ది ఎస్ఎస్సి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అలాట్మెంట్ డేట్ నుంచి బోనస్ షేర్స్ అయితే సార్ బోనస్ షేర్స్ అనేది 112 దగ్గర నేను చెప్తాను. ఏ బోనస్ షేర్స్ 1 ఫిబ్రవరికి ముందు, 1 ఫిబ్రవరి తర్వాత. ఇది ఆల్రెడీ చెప్పిందే కదమ్మా, రీనౌన్సర్. సో పర్చేజర్ కాదమ్మా, రీనౌన్సర్. రీనౌన్సర్కి రైట్స్ షేర్ చేస్తున్నారు కాబట్టి ఆ రైట్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్వేషన్ నిల్లమ్మా, మనకు జీరో కదా. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వెరీ సింపుల్ సార్. ఇన్ కేస్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ వాట్ ఎవర్ ది కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇట్ ఈస్ నిల్. అసలు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనే మాటే ఉండదు. బట్ టాంజిబుల్ అసెట్స్కి కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనే మాట ఉంటుంది. బిఫోర్ అయితే నిల్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఎఫ్ఎంలో ఉంటుందిలే. రీజన్ ఈజ్ ఎఫ్ఎంవి నానా, రీజన్ ఈజ్ ఎఫ్ఎంవి, వాల్యూ ఈజ్ నిల్. ఆఫ్టర్ అయితే టాంజిబుల్ యాక్చువల్ ఇంప్రూవ్మెంట్, అదేలే యాక్చువల్ కాస్ట్ ఇంకడ్. ఇది ఓవరాల్. ఓకేనా, రేపు ఈ 6 పాయింట్స్ బాగా చదువుకున్నాను అమ్మా. మేబీ ఇంత డెప్త్గా వెళ్ళకపోవచ్చు, బట్ మీకు పేపర్ చూస్తుంటే ఈ వెళ్తున్నాడు ఈ డెప్త్ పాయింట్. ఈసారి ఈ 6 పాయింట్స్లోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ అమ్మా మీకు. నా నేను గెస్ చేస్తున్నా, ఎందుకంటే పేపర్ స్టాండర్డ్ పెరుగుతుంది. పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ ఈ నోట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 6 పాయింట్స్ నుంచి క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది ఈసారి, సిఏలో కానీ సిఎంఏలో కానీ. ఆ 6 పాయింట్స్ నుంచి క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. రేపు నార్మల్ ఇవి చదవక్కర్లేదు, అందరూ భయపడతారు. మన ఇయర్ది గుర్తుపెట్టుకుంటే చాలు. వాట్ ఈస్ ద ఇండెక్స్ నెంబర్ ఫర్ అవర్ ఇయర్? 48. ఓకేనా, రేపు క్లాస్లో ఇండెక్సేషన్ గురించి స్టార్ట్ చేద్దాం. రేపు అందరూ క్యాలిక్యులేటర్ తెచ్చుకోండి. రేపు మనం క్వశ్చన్స్ చేస్తాము, క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ కూడా చేస్తాము. ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చేసి క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేస్తాం. క్వశ్చన్ బ్యాంక్ మీ దగ్గర దాకా రాలేదు, అందుకని అప్పటి వరకు ఈ ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకేనా, రేపు నోట్స్ తెచ్చుకోండి, క్యాలిక్యులేటర్ కూడా తెచ్చుకోండి. రేపు క్లాసు
ప్లెయిన్గానే ఉంటుంది కానీ ఒకే ఒక పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా, రేపు మిస్ అవ్వద్దు అసలు. ఒక పాయింట్ ఉంది, మేజర్ పాయింట్, ఇదిగో ఇదే ఎక్సెప్షన్, వెరీ ఇంపార్టెంట్. ఎక్సెప్షన్, దిస్ ఎక్సెప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బై. నాట్ సేవ్, ఇగ్నోరా, సేవ్. సిఎఫ్ఆర్కి రావట్లేదు నువ్వు. ఏ Recording stopped. సార్ క్లాస్లో ఆగిపోయినాయి ఎలాగో. లా వింటావా మరి? వచ్చేసిందా? చదువుకున్నావా? ఓకే, లావు నువ్వు ఓన్గా చదువుకున్నా సరిపోద్ది నాకు తెలిసినంత వరకు. కాదా? కావాలా?